शांति आदित्य चंद्रावलिजज्ञ जीवा शुक्रार्कपुत्रामपि राहुकेतु एते ग्रहाणां सकलार्थसिद्धा कुर्वन्तु काले निस्थिरभोगनित्यः। అందరికీ నమస్కారం. మనం ఒక 2 రోజుల్లో మహాశివరాత్రి జరుపుకోబోతున్నాం. అందువల్ల ఆ ఆది దేవుణ్ణి కూడా స్మరించుకుందాం. ఓం త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాత్ మృత్యోర్ముక్షీయమామృతాత్. ఆ మహాశివుడు మనల్ని అందరినీ రక్షిస్తూ కాలచక్రంలో మనల్ని మన అనంత ప్రయాణాన్ని చాలా సులభతరం చేయాలని కోరుకుందాం. ఈరోజు ముఖ్యంగా ఈ విషయాన్ని తీసుకురావడానికి ఆలోచనలోకి రావడానికి కారణం రేపు రాబోతున్న శివరాత్రి అది అందరికీ తెలిసిందే. అయితే జ్యోతిషానికి శివుడికి ఎంతవరకు దగ్గరి సంబంధం ఉంది అని ఒకసారి ఆలోచించినప్పుడు మిగతా మూర్తులందరికన్నా మిగతా దేవతలందరికన్నా ఈ ఆది దేవుడికి చాలా దగ్గరి సంబంధం ఉన్నట్టు అది మనందరికీ తెలిసిందే. శివారాధన మనకి ఋషులు శాంతి కమలాకరం లేదా శాంతుల పరిహారాల విషయంలో మనకి కొన్ని చెప్పారు. దీంట్లో ఒక వైజ్ఞానిక దృష్టితో మనం ఆలోచించినప్పుడు గ్రహాల శక్తులు గొప్పగా లేదా ఈ దేవుళ్ళ పేరుతో ఉన్న శివుడు నారాయణుడు లేదా బ్రహ్మ వీళ్ళ శక్తులు గొప్పగా అని ఆలోచించినప్పుడు మన ఋషులు ఈ దేవతలకు సంబంధించినటువంటి శక్తుల్ని ఎంత గ్రేడింగ్ చేసి పెట్టారనేది తెలుస్తుంది. భూమి మీద మానవుడికి భూగోళం మీద ఉన్న అందరికీ అన్ని ప్రాణులకి ఆ భూగోళం చుట్టూ తిరిగేటువంటి నవగ్రహాలు మొట్టమొదటి సెలెస్టియల్ పవర్స్, అంతరిక్ష శక్తులు లేదా జ్యోతిస్సులు అన్నారు వారు. సో మనకి అతి దగ్గరగా ఉన్నవి గ్రహాలు. ఈ గ్రహాల పనేమిటి? గ్రహము అనగా మనకు తెలిసిందే అందరికీ తనకన్నా ఎక్కువ ఉన్నతమైనటువంటి శక్తి పుంజముల నుండి శక్తిని గ్రహించి శక్తి తరంగములను గ్రహించి, ఇక్కడ శక్తి అంటే కాంతితో సహా, దాన్ని మళ్ళీ తన యొక్క కారకత్వాలను కలుపుకొని తిరిగి ప్రసరింపజేసేది. గ్రహము తాను తీసుకుంటుంది, మళ్ళీ ఇస్తుంది. ఈ తీసుకోవడం ఇవ్వడం అన్నీ చేస్తాయి, కానీ నక్షత్రాలు అవే నిధులు కాబట్టి అక్కడి నుంచే వస్తుంది కాంతి తరంగాలు లేదా శక్తి తరంగాలు అక్కడి నుంచే వస్తుంటాయి. నక్షత్రాలకి మరి వేరే వాటి ఉంటుందా అంటే ఉంటుంది. ఎందుకంటే గురుత్వాకర్షణ శక్తితో ఈ విశ్వం అంతా నడుస్తోంది. అందువల్ల గురుత్వాకర్షణ శక్తి ఫలితంగా పాలపుంతలో ఉన్న నక్షత్రాలన్నిటికీ మళ్ళీ గురుత్వాకర్షణ శక్తి ఉంది. కాకపోతే అన్ని శక్తిని వెదజల్లేవు. ఒక్క సౌరమండలంలోనే మనకు తెలిసి మన ఋషులకు తెలిసి సూర్యుడి నుంచి వెలువడే శక్తి పుంజాలన్నీ కూడా మిగతా నవగ్రహాలకు అన్ని గ్రహాల మీద ప్రసరిస్తూ భూగోళం మీద కూడా ప్రసరిస్తుంది. మరి ఇదంతా పక్కన పెట్టి ఈ సెక్షన్ అంతా నవగ్రహాలు జ్యోతిష్లు పక్కన పెట్టి మనం శివుడు విష్ణుమూర్తి అని ఆ ఇంకొక సెక్షన్ ఎందుకు మొదలైంది అసలు? ఇది బాగా ఆలోచించండి. ఎందుకంటే మన ఋషులు ఈ తమ రీసెర్చ్ చేస్తున్నప్పుడు మనకి ఇమీడియట్ గా భౌతికంగా ఉన్నటువంటి ఈ శక్తుల ద్వారా మనకు వస్తున్నటువంటి ప్రభావాన్ని తమకు అనుకూలంగా మలుచుకోవడానికి లేదా వస్తున్నటువంటి ప్రతికూలతలని సానుకూలంగా ఎదుర్కోవడానికి మనం ప్రారబ్ధాన్ని తప్పించాం, కానీ ప్రారబ్ధాన్ని అనుభవిస్తూ అది కూడా మనకి అనుకూలంగా మలుసుకోవడం కొరకు వాళ్ళు ఈ గ్రహ శక్తులన్నీ కూడా ఇలా చెప్తే అందరూ అలాగే అంటారు, మీ గ్రహాల తర్వాత దేవుడు లేరంటే వాళ్ళు ఇబ్బంది అవుతుందని చెప్పేసి వేదాలలో వర్ణించినటువంటి ఆ అతీత శక్తులు ఏవైతే ఉన్నాయో అంటే గ్రహాల కన్నా పైనున్న శక్తులు, ఆ
ఆ పంచభూతాలకు సంబంధించినటువంటి శక్తులు, ఆ శక్తులకు మళ్ళీ దేవత్వం ఇచ్చేసి ఆ దేవతలని కూడా మళ్ళీ వీటికి ప్రతినిధులుగానే తీసుకొచ్చారు. ప్రతినిధి అంటే ఆ దేవతలు ఈ గ్రహానికి ప్రతినిధి ఏం కాదు, కానీ ఈ గ్రహంలో ఉన్న శక్తి ఆ దేవుడిలో ఉన్న శక్తి ఎక్కడో పొంతన ఉంది బాగా. ఆ కారణంగానే మనము బుధుడికి సంబంధించినటువంటి పరిహారాలు చేసుకోవాలి అంటే శ్రీమన్నారాయణుడు లేదా విష్ణుమూర్తి అంటున్నాము. శనీశ్వరుడు లేదా గురువు గారికి చేయాలి అంటే, గురుగ్రహానికి చేయాలి అంటే మళ్ళీ శివుడు దగ్గరికి వస్తున్నాం. ఇలా ఈ దేవుళ్ళు వేరువేరుగా ఉన్నా మళ్ళీ వారిని ఏ గ్రహాలకి ముఖ్యంగా వాడుకోవాలి అనేటువంటి ఆ సూచనలు మన ఋషులు ప్రత్యేకంగానే చేశారు. అంటే మనం ఇప్పుడు జ్యోతిష్ శాస్త్రం నేర్చుకుని జ్యోతిష్యుల యొక్క ప్రభావాన్ని అర్థం చేసుకుని ఆ జ్యోతిష్యుల ప్రభావాన్ని మళ్ళీ మనకి అనుకూలంగా మలుచుకోవడానికి ఇంకా ఎక్స్ట్రా ఏం చేయొచ్చు, ఆ ఎక్స్ట్రా ఏం చేయొచ్చు లేదా ఆల్టర్నేటివ్ ఏం చేయొచ్చు, మనకి ప్రత్యామ్నాయం ఏమిటి అనే దగ్గరికి వచ్చినప్పుడు మనకి ఈ దేవతలు వారికి సంబంధించిన వారిని ఆధారంగా చేసుకుని చేసే శాంతి ప్రక్రియలు వచ్చాయి. దీంట్లో పరమశివుడిది చాలా ముఖ్యమైన భూమిక ఉంది. ఎందుకంటే జ్యోతిషానికి దగ్గరగా ఉంది కాబట్టి జ్యోతిష్యుల యొక్క గమనాల ఆధారంగా భచక్రంలో రాసుల ఉదయాస్తమయాల ఆధారంగా ఆయన కోసమే వాళ్ళు నందివాహనాన్ని తీసుకొచ్చారు. నందివాహనపు కథ మనందరికీ తెలిసిందే. ఆ నందివాహనం ఎలా వచ్చింది ఆయనకు? ఆర్ద్రా నక్షత్రం ఆయనదనుకుని ఆర్ద్రా నక్షత్రం ఉదయించేటప్పటికి నంది వచ్చి ఉంటుంది కాబట్టి నంది మీద వృషధ్వజుడు అవుతున్నాడు కాబట్టి ఆయనకు అది ఇచ్చారు. ఇంకో వాహనం ఇయ్యలేదు ఆయనకి. అదేవిధంగా ఆయనతో పాటు ఉండేటువంటి ఆదిశక్తి, ఆది పరాశక్తి, ఆ పరాశక్తిని మనం పరంజ్యోతి కూడా అంటాం. జ్యోతులకెల్లా పరమమైంది. ఆ పరంజ్యోతి కూడా మళ్ళీ ఆర్ద్రా నక్షత్రానికి కేంద్ర స్థానంలో ఉన్న కన్యారాశిని మనం తీసుకుని దాని నుంచి మళ్ళీ కన్యారాశికి కూడా సింహం ఎలా వాహనం అవుతుంది అనేది మనందరికీ తెలిసిన విషయం. చూడండి, దేవతల విషయంలోకి వచ్చేసరికి ఇంద్రుడు రెఫరెన్స్ వచ్చాడు. ఆయన ఎక్కడో మన ఇక్కడ జ్యేష్ఠ దగ్గర వస్తుంటాడు, లేదా విష్ణుమూర్తి వస్తాడు. విష్ణుమూర్తి ఎక్కడ? శ్రవణ నక్షత్రం దగ్గర వస్తాడు. ఆయన మన గ్రహమండలం సౌరమండలం అవతల ఉన్న నక్షత్రానికి ఆధారం అయ్యాడు. కానీ గ్రహమండలంలో ఉన్నటువంటి అంటే నవగ్రహాల నక్షత్ర మండలంలో ఉన్నటువంటి నక్షత్రాలలో శివుడికి చాలా ప్రాముఖ్యత ఉంది. అందువల్ల ఆ శివుడికి సంబంధించినటువంటి పరిహారాల విషయంలో మనకు కావాల్సిన పరిహారాల విషయంలో శివుణ్ణి మనం ఎక్కువగా తీసుకుంటాం. మరొకటి, ఏ దేవుడికి కావలసిన ఎన్నో రకాల అంటే ఆ దైవిక శక్తి మనకు కావాలి అంటే మనం ఎన్నో రకాలుగా ఎన్నో డైమెన్షన్స్ తోనే ఆ దైవిక శక్తిని సాధన చేయాలి, ఉపాసన చేయాలి. అలాంటి ఉపాసనలు చేయడంలో ఈ నీలకంఠుడు అత్యంత సరళమైనటువంటి పద్ధతిలో మన దగ్గరికి మనకి అందించగలుగుతారు, ప్రభావాన్ని అందించగలుగుతారు. ఆ కారణంగా ఆయనని అంటాం కదా, వంకాయ వంటి శాఖం లేదు, శంకరుడు వంటి దేవుడు లేడు అంటారు. చూడండి, నిత్య జీవితంలో జ్యోతిషంలో చాలా వరకు శివుడికి దగ్గరగా తీసుకొచ్చి మనకి శివ పూజ కోసం చెప్తారు. తర్వాతవన్నీ మిగతావన్నీ మెటీరియలిస్టిక్ ప్రాపంచిక విషయాలకు సంబంధించిన మళ్ళీ ఈ దేవతలందరినీ పట్టు కూర్చుంటాం. కానీ ఆధ్యాత్మికత, ఆత్మ ఉన్నతికి కావలసినటువంటి పరిహారాలు వచ్చేసరికి ఆ శంకరుడే వస్తాడు. అందుకే ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయమామృతాత్. సో ఇంతటి మహత్తరమైనటువంటి ఆ పరమశివుడిని మరొకసారి ధ్యానం చేసుకుంటూ జ్యోతిష్ శాస్త్రంలో గ్రహాల ఆనుకూల్యత ప్రతికూల్యతలకు సంబంధించి పరిహారాలుగా తీసుకుంటున్నప్పుడు శివారాధన ఎలా ఉంటుందనే కొన్ని ప్రాథమిక విషయాలు, తర్వాత దాంట్లో ఇంకా ఆ విజ్ఞానానికి శివ తత్వానికి సంబంధించినటువంటి జ్యోతిష్ శాస్త్ర దృష్టిలో, వైజ్ఞానిక దృష్టిలో మనకి ఇంకా ఏం విజ్ఞానం ఉందనేది మనం ఈరోజు జ్యోతిర్వాణిలో వినబోతున్నాం. గురువు గారు అయినటువంటి కమలాకర్ శర్మ గారు సుమారు 9 గంటల ప్రాంతంలో మనకి అందుబాటులోకి వచ్చి తమ యొక్క ఉపన్యాసాన్ని వినిపిస్తారు. ఈలోగా మనకి ఈరోజు నేను నోటిఫికేషన్ పోస్ట్ చేసిన తర్వాత మనకి 2 మిత్రులు మేము కూడా కాసేపు ఏదైనా చెప్తామని అన్నారు. అందులో ఒకరు శ్యామల గారు అని ఉన్నారు, పెద్ద ఆవిడ. మనం పోయినసారి విన్నాం ఆవిడ వచ్చి ఉంటే ఆవిడ తను మొదలు పెట్టవచ్చు, లేనట్టయితే ఇంకొకరు మన మిత్రులు టేకూరి రవి
రవికుమార్ గారు కదా, రవికుమార్ గారు, రవిశంకర్ రవిశంకర్ కదా. ఏదైనా రవే, ఆ రవికి శంకరుడే మనం. సో వారు మనకి చాలా మంచి మంచి మాటలు చెప్తూ మంచి మంచి దృక్కోణంలో మనం తీసుకెళ్తున్నారు. అందుకే వారిని నేను సాధారణంగా ఈరోజు వారికి చెప్పాను, మన జ్యోతిర్వాణిలో మనకి మూల వనరులు అంటే బేసిక్ రిసోర్సెస్ కావాలి ఈ జ్ఞానాన్ని పంచడానికి. వాళ్ళలో మనం కొందరిని ఆల్రెడీ అనుకుని వాళ్ళని అక్కడ మనం ఒక వేరే వాళ్ళ కోసం కూడా ఒక గ్రూప్ పెట్టాం. దాంట్లో ఎక్కువ యాక్టివిటీ లేదు కానీ అక్కడ పెట్టాం. అలా ఆ గ్రూపులోనే వీరిని కూడా నేను సాధారణంగా ఆహ్వానించాను. సో వారు కూడా ఆ గ్రూప్లో ఉంటారు. అంటే జ్యోతిర్వాణిని ముందుకు తీసుకెళ్లే విషయంలో, ముందుకు తీసుకెళ్ళడం అంటే ఏంటి, మనం తీసుకెళ్ళడం ఏంటి, అది పరమాత్మ తీసుకెళ్తారు. కానీ ఇది అందరికీ ప్రయోజనకరంగా మారడానికి ఎలాంటి భావనలు మనం రావాలి అని ఆ భావనలు తెచ్చుకొని మంచి మంచి సద్భావనలతో ఈ సత్సంగాన్ని సార్థకం చేయడం కొరకు మన భావనలను, మన ఆలోచన ధోరణిని ఈ ఈ వనరుల బృందం అంతా కూడా కంట్రోల్ చేస్తుంది. దాంట్లో మనకి ముక్కామల రవీంద్రనాథ్ గారు ఉన్నారు, మన ఆదినారాయణ గారు ఉన్నారు, తర్వాత కమలాకృష్ణ గారు ఎలాగో ఉన్నారు, ఇంకా వాళ్ళందరూ ఉన్నారు ఆ గ్రూప్లో. వాళ్ళందరికీ నేను నివేదించేది ఏమిటంటే ఈ కార్యక్రమాన్ని ఒక యజ్ఞంగా, జ్ఞాన యజ్ఞంగా ముందుకు తీసుకెళ్దాం. దానికోసం మీకు తెలిసిన, మీకు అనిపించేటువంటి సలహాలు ఇవ్వండి. దాంతోపాటు మన ప్రొసీడింగ్స్ కూడా అలా చేద్దామని అనుకుని ముందుకెళ్దాం. సో శ్యామల గారు ఉన్నారమ్మా? ఉన్నానండి, నమస్కారం అమ్మా. నమస్కారం. మీది కానివ్వండి, మీది కాగానే మన రవిశంకర్ గారు తీసుకుంటారు. నాకు మళ్ళీ చెప్పలేదు కాబట్టి ఫెయిర్ చేయలేదు, జస్ట్ అలాగే ఉంది. మీకు తెలిసింది చెప్పండి చాలు. ఓకే, నమస్కారం అండి. శివుడిని ఆదిదేవుడని అంటారు. బ్రహ్మ విష్ణు మహేశ్వరుని సృష్టి స్థితి లయకారకులని మనము అనుకున్న మహాదేవుడు వీరెక్కడందరికన్నా పైవాడు, అవ్యయుడు, ఆది మధ్యాంతరహితుడు. వినిపిస్తోందా? వినపడుతుంది. చాలా చక్కగా వినపడుతుందండి. శివుని కంటి నుండి రాలిన అశ్రు బిందువులే రుద్రాక్ష రూపమైనవని అంటారు. రుద్రాక్ష ధారణ, విభూతి ధారణ శైవులకు అంటే శివారాధకులకు చాలా ముఖ్యమైనవి. మనకు 12 జ్యోతిర్లింగాలు ఉన్నాయి. మనకు రాసులు నీచపడినా, ఆ రాశిలోని నక్షత్రాలు నీచపడినా ఆయా గ్రహాధిదేవతలను ప్రార్థించడం ద్వారా ఉపచారము పొందవచ్చు. ఈ 12 జ్యోతిర్లింగాలు 12 రాసులకు అధిపతులు. ఈ 12 జ్యోతిర్లింగాల పేర్లు సూచించిన విధంగా శైవ క్షేత్రాలు. మేషరాశిలో చెడు గ్రహాలు ఉంటే, లేక నీచభంగము కాని నీచ గ్రహాలు ఉంటే శాంతి కొరకు రామేశ్వరంలోని ఈశ్వరునికి పూజ చేయాలి. ఈ రాశి కుజునికి స్వగృహము. చరరాశి వారికి 11వ ఇంటి అధిపతి అయిన శని బాధకుడు. గ్రహపీడ నివారణార్థం రామేశ్వర తీర్థయాత్ర చేయాలి. శ్రీరామచంద్రుడు శని బాధ నివారణార్థం ఇక్కడ లింగస్థాపన చేశాడని ఐతిహ్యము. ఇక్కడ సూర్యునిది ఉచ్చస్థానము, శనికి మేషము నీచరాశి. వృషభ రాశి. ఈ రాశి శుక్రునికి స్వగృహము, చంద్రునికి ఉచ్చరాశి. దీనిని శ్రీకృష్ణుడు స్థాపించాడు. ఈ రాశికి శని బాధకుడైనందున శని దోషాలకు సోమనాథ దేవాలయ దర్శనము మంచిది. జన్మ నక్షత్రంలో రుద్రాభిషేకం చేయించాలి. మిథున రాశి. బుధుని క్షేత్రము స్వగృహము. ఈ రాశిలోని దోషాలకు నాగేశ్వర పుణ్యక్షేత్ర దర్శనము, జన్మ నక్షత్రపు రోజున కైలాస యంత్ర ప్రస్తార మహాలింగార్చన జరిపించాలి. కర్కాటక రాశికి చంద్రుడు అధిపతి. ఈ రాశి బాధలకు ఓంకార జ్యోతిర్లింగాన్ని దర్శించాలి. జన్మ నక్షత్రం రోజున ఓంకార బీజాక్షరం ఉచ్చరిస్తూ ఉండడం మంచిది. ఇది కుజుడికి నీచరాశి, గురుడికి ఉచ్చరాశి. సింహరాశి. సింహరాశికి సూర్యుడు అధిపతి. ఈ రాశి గ్రహ బాధలకు ఘృష్ణీశ్వర జ్యోతిర్లింగాన్ని దర్శించాలి. జన్మ నక్షత్రము నాడు ఏకాదశి రుద్రాభిషేకం చేయించాలి. కన్యా రాశి. దీనికి బుధుడు అధిపతి. ఈ గ్రహమునకు లేదా రాశికి సంబంధించిన బాధల నుంచి ఉపశమనానికి శ్రీశైల జ్యోతిర్లింగ దర్శనము చేయాలి. జన్మ నక్షత్రం నాడు చండీ హోమం చేయించాలి. బుధుడికి ఇది ఉచ్చరాశి, శుక్రుడికి నీచరాశి. తులారాశి. ఈ రాశికి శుక్రుడు అధిపతి. మహాకాళేశ్వర దర్శనం ద్వారా ఈ రాశి వలన కలుగు బాధలను నివారించవచ్చు. సూర్యునికి నీచరాశి, శనికి ఉచ్చరాశి. వృశ్చిక రాశి. ఈ రాశికి అధిపతి కుజుడు. ఈ రాశి వలన కలుగు బాధలకు వైద్యనాథేశ్వరుని దర్శనము ఆవశ్యకము.
ఇది చంద్రుడికి వృశ్చికము నీచ రాశి. ధనువు రాశి. ఈ రాశి వారికి గురుడు అధిపతి. కాశీ క్షేత్ర దర్శనం వలన ఈ రాశి వలన కలుగు బాధలకు విముక్తి కలుగుతుంది. మకర రాశి. ఈ రాశి అధిపతి శని. ఇది గురునికి నీచ, కుజునికి ఉచ్చస్థానం. ఈ గ్రహ దోషాలకు భీమశంకర దర్శనము చేయాలి. కుంభరాశి. ఈ రాశికి కూడా శని అధిపతి. కేదారేశ్వర దర్శనము, శనివారము మహాన్యాసపూర్వక రుద్రాభిషేకము మంచిది. మీనరాశి. ఈ రాశి అధిపతి గురువు. ఈ గ్రహ దోషాలకు త్రయంబకేశ్వరుని దర్శనము చాలా మంచిది. ఇది బుద్ధుడికి నీచరాశి, శుక్రునికి ఉచ్చరాశి. ఈ విధంగా 12 రాసుల వారికి ఆయా క్షేత్రాలలో శివారాధన మంచిది. ఇంకే దేవుడి గురించి చెప్పలేదు, శివుడి యొక్క క్షేత్రాల గురించే చెప్పారు. మేము ప్రాణ చికిత్సకులమైనందున ఒకనొకప్పుడు నీచపడిన గ్రహాలకి మేము ఎనర్జీ ఇచ్చేవాళ్ళం. ఇస్తే కూర్చుంటే నీచంగా ఉన్న వాటికి ఎనర్జీ ఇవ్వటం మాకు తెలుసు కాబట్టి అలా కూడా చేసేవాళ్ళం. ఆన్ ద హోల్ అన్నమాట ఇవన్నీ మేము చేసేవన్నీ. అయిపోయింది. నమస్కారం అండి. ఏమన్నా తప్పులు ఉంటే క్షమించండి. చిన్నది అంటే బాగా రాయాల్సింది, ఎలాగో నా పేరు రాలేదు కదా నేను అలా ఊరుకున్నా. జ్యోతిర్వాణిలో వక్తృత్వ నైపుణ్యము పెంపొందించడానికి అప్పుడప్పుడు ఇంట్రెస్ట్ చెప్పగానే ఇలా జరుగుతుంటాయి. మనం అలవోకగా ఆశువుగా మనకున్న భావాలు చెప్పడం నేర్చుకోవడమే మనకి ఇక్కడ శిక్షణ. అందువల్ల మీరు ఎలాంటి తడబాటు లేకుండా చెప్పదలుచుకున్నది చాలా స్పష్టంగా చెప్పారు. అందువల్ల అందరికీ లాభమైంది. మొత్తం ఈ శతాధిక మిత్రులందరికీ కూడా ఒక్కసారి పరమేశ్వరుడు, జ్యోతిర్లింగాలు, 12 రాసులు అన్నీ ఒకసారి కరతలామలకం అయిపోయినాయి. చాలా చాలా మంచిగా చెప్పారమ్మా. ఇలాగే రెడీ అవుతూ ఉండండి. అసలు దీనికి అందరూ రెడీ అవ్వాలి, అందరూ చెప్పగలగాలి. దాంట్లో కొత్త కొత్త పాయింట్లు ఏమైనా రావచ్చు మనకి. సో మనం ఇప్పుడు శివుడికి సంబంధించిన విధంగానే తన జ్యోతిషంలో జాతకాలు చెప్పడంలో మన రవిశంకర్ టేకూరి గారు తాను ఎలాంటి అనుభవాలతో చెప్తుంటారనేది వారి నుండి ఇప్పుడు విందాం. సో ఇది ఈ సమావేశాల్లో ఉపస్థితులైన మిత్రులందరికీ కొన్ని విషయాలు చర్విత చరణం కావచ్చు, కానీ ఇక్కడ పునరుక్తి దోషం ఉండదు. ఎందుకంటే ఆ పరమేశ్వరుడి యొక్క ధ్యానం మనం ఏదో రూపంలో ఈ దశమి ఏకాదశి నుంచే ఆరంభించాం. ఇది చతుర్దశి నాడు ఆయన మహాశివరాత్రి దాకా కొనసాగుతుంది. సో ఆ పరమేశ్వరుణ్ణి ధ్యానిస్తూ ఏదో ఒక రకంగా ఆయన్ని కేవలం నాగేంద్రహారాయ త్రిలోచనాయ అనాల్సిన పని లేదు. మామూలుగా పరమేశ్వర నమశివాయ అందరికీ తెలిసిన విషయమే. ఆ నమశివాయతోనే మనం ఎంతో సాధించవచ్చు. ఆ సాధించే క్రమంలో మనం ఈ సత్సంగంలో అదే మనం కొనసాగిస్తూ ఇప్పుడు రవిశంకర్ టేకూరి గారిని తమ జ్యోతిర్వాణి వినిపించవలసిందిగా కోరుతున్నారు. ముందుగా ఈ జ్యోతిష్య విద్య తీసుకొచ్చిన పరాశర మహర్షికి, దీనికి మూలాలు వేసిన నా తండ్రి గారికి, అట్లానే నా గురువులకి, ఈ సభలో ఉండే అందరి పెద్దలకి నమస్కారాలు. మనకి ఒక శ్లోకం ఉంది. బ్రహ్మస్వరూపాయ ఉదయం మధ్యాహ్నేతు మహేశ్వర సాయం ధ్యాయత్ సదా విష్ణుమూర్తి త్రిమూర్తస్య దివాకర అని చెప్పి ఒక శ్లోకం ఉంది. ఉదయము రవి బ్రహ్మతో సమానం, మధ్యాహ్నము మహేశ్వరుడితో సమానం, సాయంకాలం విష్ణువుతో సమానము అని చెప్పి ఒక శ్లోకం. సో ఇక్కడ మన గ్రహమండలం చూస్తే మనకి శని, తర్వాత గురువు, తర్వాత కుజుడు, భూమి, చంద్రుడు, అట్లానే బుధుడు, శుక్రుడు, రవి, ఇవన్నీ కూడా. సో శని అంటే భయం, రవి అంటే ఆత్మబలం, ఇంగ్లీష్లో కాన్ఫిడెన్స్ అంటాం. జీవితం అంతా కూడా భయము ఆత్మబలం మధ్యలోనే జరుగుతూ ఉంటుంది. ప్రతి పని కూడా మనం భయంతోనే బిగించేస్తాం. ఆ తర్వాత గురువు, మనకి భయం వేస్తుంది కాబట్టి గురువుల దగ్గరికి వెళ్తాం, ఒక డైరెక్షన్ ఇవ్వండి అని. సో వాళ్ళు ఆల్రెడీ జీవితాన్ని వడపోసి ఉంటారు కాబట్టి సో మనకు ఒక డైరెక్షన్ ఇస్తారు. ఆ డైరెక్షన్తో మనకు ధైర్యం పెరుగుతుంది. కుజుడి దగ్గరికి వెళ్తాం, ధైర్యం పెరుగుతుంది. ఆ తర్వాత అది ఒక ప్రాథమిక అవసరంగా మారుతుంది, దాన్ని ప్రేమిస్తాం. అలానే ఆ పని ఆ ధైర్యంతో చేసినప్పుడు, దాన్ని ప్రేమించి చేసినప్పుడు
మనకి తెలివితేటలు పెరుగుతాయి. సుఖాన్ని అందిస్తాడు శుక్రుడు, సుఖం, బుధుడు తెలివితేటలు. ఈ పని మళ్ళీ మళ్ళీ చేసినప్పుడు మన ఆత్మబలం పెరుగుతుంది. అంటే రవికి చేరుతాం. అంటే రవికి చేరాలంటే మనం అన్ని భయాల్ని వదిలేసి ఆ పనిని పదే పదే రిపీట్ చేయాలి అని. అందుకనే మరణం జాయతే ఇతి మంత్ర అన్నారు. 108 సార్లు మంత్రం చదవాలి. భయం పోవాలి అంటే 108 సార్లు రిపిటేషన్ చేయాలి. అయ్యా నాకు కారు ఎక్కాలంటే భయం, కారు తోలాలంటే భయం. మళ్ళీ రిపిటేషన్ చేయండి భయం పోయే వరకు. సో డైరెక్షన్ ఇవ్వడానికి తెలిసిన వాళ్ళని పక్కన కూర్చోబెట్టుకోండి గురువుగా. సో నడపంగా భయం పోతుంది, కారు ఈజీగా వచ్చేస్తుంది. చిన్నప్పుడు మనం సైకిల్ నేర్చుకునేటప్పుడు కూడా చాలా భయపడ్డాం, కింద పడిపోయాం, రక్తం వచ్చింది. కానీ దాన్ని ప్రాక్టీస్ చేసాం. అలానే ధైర్యంతో ప్రాక్టీస్ చేసాం, సైకిల్ తొక్కడం నేర్చుకున్నాం. అంటే జీవితం అంతా కూడా భయము ఆత్మబలం మధ్యలోనే తిరుగుతూ ఉంటుంది. రవి దగ్గరికి కొంతమంది వెళ్ళగలుగుతారు, కొంతమంది ఆ భయం నీడలోనే ఉండిపోతారు. సో ఈ ప్రశ్న నువ్వు ఎవరివి అనే ప్రశ్నతోనే బిగిన్ అవుతుంది జీవితం. చీకటిలో రూపం ఎలా కనపడదో, సో చీకటిలో ఉండే వ్యక్తికి రూపం ఎలా కనపడదో, అజ్ఞానంలో ఉండే వ్యక్తికి సత్యం గోచరించదు, అజ్ఞానంలో ఉండే వ్యక్తికి ఈశ్వరుడు కనిపించడు. సో మనలోనే ఉన్నాడు ఈశ్వరుడు. దాన్ని రిపిటేషన్ చేయాలి. ఆ భయం పోగొట్టుకోవాలంటే రిపిటేషన్ చేయాలి. మరణం జాయతే ఇతి మంత్ర. సో మనం ఎప్పుడైతే మరణం చేస్తామో ఒక మంత్రము, అది మంత్రం ఏదైనా కాదు. ఇప్పుడు ఆయన వాల్మీకి రామాను పలకమంటే మరా అని పలికాడు, రివర్స్ పలికాడంట. ఏదైనా సరే ఒక దాన్ని తీసుకొని, అది పని గాని మంత్రం గాని ఏది గాని రిపిటేషన్ చేస్తే శక్తి ఉద్భవిస్తుంది. ఆ శక్తే అమ్మవారు, ఆ శక్తే శివుడి దగ్గరికి తీసుకెళ్తుంది. సో శివుడు అంటే ఎవరు? కాన్ఫిడెన్స్. మన ఆత్మ బలమే శివుడు. సో నువ్వు ఎవరు, ఆ అజ్ఞానం ఎలా నేను పోగొట్టుకోవాలి? ఓకే, ఈ పరిహారాలు ఇవన్నీ పక్కన పెట్టు. సో ఈ అజ్ఞానం ఎలా పోగొట్టుకోవాలి? అజ్ఞానం పోగొట్టుకోవాలి. నువ్వెవరో ఎలా తెలుసుకోవాలి? నువ్వెవరో ఏమిటో తెలుసుకోవాలంటే ధర్మాన్ని మొయ్యాలి. సో ధర్మం అంటే ఏంది? సో ధర్మం అనేది జ్ఞానము, న్యాయము, సేవ, ప్రేమ, ధైర్యము. ఈ 4టికి ఆధారభూతమైనదే ధర్మం. ఆ ధర్మం అనేది ఏం చేస్తుందంటే సమస్త లోకాల్ని ఒక సరళిలో నడుపుతుంది. అదే ధర్మం. ఎవరికి ఏ విఘాతం కాకుండా ఒక సరళిలో నడుపుతుంది. అదే ధర్మం అంటే. సో ఆ ధర్మం ఏదైతే ఉందో దాన్ని పాటించాలి. సో ధర్మాన్ని పాటించకపోతే ఏమవుతుంది? శివుణ్ణి చూడలేము. సో ధర్మాన్ని పాటిస్తేనే శివుణ్ణి చూడగలుగుతాం. సో ఈ ధర్మం ఏదైతే ఉందో అప్పుడప్పుడు మనకి అనిపిస్తుంది, సో ధర్మము, సుఖము, ఈ రెండు ఏది చూజ్ చేసుకోవాలి? ధర్మంగా ఉండాలా, సుఖాన్ని చూజ్ చేసుకోవాలా? ఇదే ధర్మ సంకటం అంటాం. ధర్మ సంకటంలో పడిపోయాడు అని చెప్పేసి అంటాం. ఎందుకంటే మనం ఎంచుకున్న ధర్మమే మనకు అడ్డం వస్తూ ఉంటది. అది శివుడు పెట్టే పరీక్ష. సో ఆయన దగ్గరికి పోవాలి అంటే శివుడు మనం పరీక్షిస్తాడు అనమాట. ధర్మ సంకటంలో పడిపోతాం. ఎప్పుడైతే ఆ ధర్మ సంకటంలో పడిపోయినప్పుడు కొద్దిగా ధర్మాన్ని సడలించి సుఖాన్ని తీసుకొని మన వ్యక్తిత్వాన్ని కోల్పోయి ఈశ్వరుడికి దూరంగా వెళ్తామా? ఆ ధర్మాన్ని నెత్తిని మోస్తూ ఎన్ని బాధలకైనా ఓర్చుకొని ముందరికి వెళ్తామా? సో ముందరికి వెళితే మోక్షం, శివ దర్శనం ప్రాప్తి. సో ఆ ధర్మాన్ని మొయ్యాలి మనం. సార్ ఆ ధర్మంలో కొద్దిగా సడలింపు చేసుకొని సుఖాన్ని అనుభవిద్దాం అంటే సుఖాన్ని అనుభవిస్తే భౌతిక ప్రపంచంలోనే ఉండిపోతాం. ఇంకెందుకు మనము శివుడు ఆరాధన, మోక్షము ఇవన్నీ. సో ఇక్కడ మనకు దేని మీద హక్కు లేదు. అంతా పరమేశ్వరుడి సొత్తు. ఇది ఈ ఆస్తి పరమేశ్వరుడి యొక్క ఆస్తిది. మనము ఇక్కడ ఏ విధంగా అయితే మనము అద్దెకు ఉంటామో, అద్దెలలో ఉంటాం కదా, అదే విధంగా ఈ దేవుడి యొక్క ఇంటిలో మనం అద్దెకు దిగాము ఇక్కడ. ఓకే, ఇది నీది నాది అనే హక్కు మనకు లేదు. ఏ విధంగా అయితే నది పారుతూ సముద్రానికి చేరుతుందో, సో సముద్రానికి మాత్రమే ఆ హక్కు ఉంది. మధ్యలో పర్వతాలు అడ్డుపడుతుంటాయి. అడ్డుపడుతూ ఉంటే పర్వతాలను కూడా చీల్చుకొని వెళ్ళిపోతుంది నది. సముద్రానికి మాత్రమే హక్కు ఉంది. ఆ విధంగా పరమేశ్వరుడికి మాత్రమే ఇక్కడ హక్కు ఉంది. సో ప్రతిదీ పరమేశ్వరుడిదే. సో మనకి ఏ హక్కు లేదన్నమాట. మనది అనుకోవడం మన మూర్ఖత్వం. సో శక్తి అనేది
ఏదైతే ఉందో శక్తి అనేది ఎక్కడైతే ఎనర్జీ ఉద్భవిస్తుందో దాని చుట్టూనే మనుషులు తిరుగుతూ ఉంటారు. శక్తి కేంద్రంగా మారుతుంది. అది మనిషి అయినా వస్తువు అయినా దేన్నైనా సరే ఆ శక్తి కేంద్రంగా మారుతుంది. శక్తి చుట్టే అన్ని తిరుగుతాయి. ఆ శక్తినే పక్కన పెట్టుకున్న వ్యక్తి శివుడు. సో శక్తి అనేది ప్రదర్శించడానికి కాదు మనం వాడాల్సింది, శక్తిని ప్రదర్శించడానికి కాదు. సో అది సహనంతో ఉండాలి శక్తి అనేది. సో ఇష్ట ప్రకారం మనం వాడకూడదు శక్తిని, అది సహనంతో ఉండాలి. సహనంతో ఉండటమే సమర్థత. అట్లాంటి సమర్థత కలిగిన వాడే శివుడు. శక్తిని అదుపు చేసుకున్న వాడే శివుడు. ఆయన ముందర నంది కూర్చో ఉంటది. నంది ఆయన కళ్ళు మూసుకొని ఉంటాడు. కళ్ళు మూసుకొని ఉంటే అక్కడ ఏదో అలికిడి అవుతుంది, ఇట్లా చూస్తుంది నంది. ఇక్కడ ఏదో అలికిడి అవుతుంది, ఇట్లా చూస్తుంది. ఈయన మాత్రం మౌనంగా ఉంటాడు. సార్ ఎవరో ఇట్లా ఎంటర్ అవుతున్నారు సార్ అని చెప్పి నంది చెప్తా ఉంటాడు. ఏం పట్టించుకోడు, మౌనంగా ఉంటాడు. ఆయన ఆ జంతువుని కంట్రోల్లో పెట్టేశాడు. అంత బలమైన జంతువు అది, దాని కంట్రోల్లో పెట్టేశాడు. జంతువు అంటే ఏంది? కామ, క్రోధ, లోభ, మోహ, మదమాశ్చర్యం అన్ని ఆయన కనుసైగతోనే నంది ముందరకు వెళ్తూ ఉంటుంది. అంటే అరిషడ్ వర్గాలన్నీ కూడా ఆయన కంట్రోల్లో ఉన్నాయన్నమాట. మనలో ఉండే జంతువుని ఏం చేస్తున్నాం? వదిలేస్తున్నాం, గాలికి వదిలేస్తున్నాం. కామ, క్రోధ, లోభ, మోహ, మదమాశ్చర్యాల్లో తిప్పుతున్నాం. ఆ జంతువు తిప్పినట్టు మనం తిరుగుతున్నాం. కానీ ఆయన అట్లా కాదు, అన్నిటినీ కంట్రోల్లో పెట్టుకున్నాడు. ఆ నందిని కంట్రోల్లో పెట్టేస్తున్నాడు. అరిషడ్ వర్గాలని బయటికి పోనీయటం ఆయన. సో ఆయన కనుసైకలోనే కూర్చొనే ఉంది. ఎంత అలికిడైనా ఎంత బీభత్సం సృష్టించినా ఆయన ఆకలిందే నంది పైకి లేవదు. అలాంటి శివుడు. ఆయన నుంచి మనం ఇది నేర్చుకోవాల్సిందే. అరిషడ్ వర్గాల్ని కంట్రోల్లో పెట్టుకోవాలి. ఏదో అలికిడైందనో లేదా కామానికో క్రోధానికో కోపం వచ్చింది తిట్టేస్తాం. ఆయన అట్లా తిట్టడు. లోకాన్ని సంరక్షించేదానికి మాత్రమే లేస్తాడు ఆయన. చిన్న చిన్న వాటికి లేవడు. మౌనంగా ఆయనలో ఆయన ధ్యానం చేసుకుంటూ ఉంటాడు. సో ఇది మనము లోకం పట్ల ఆయనకుండే కర్తవ్యం ఇట్లాంటిది. ఓకే, మనం ఏం చేస్తాం? కర్మలు చేసే ప్రతి ఒక్కరూ ఏదైతే కర్మలు చేస్తూ ఉంటాం, ప్రతి ఒక్కరు చేస్తూ ఉంటారు కర్మలు చేసే ప్రతి ఒక్కరూ ఓటమి అనే ప్రాథమిక సమాచారం అందగానే ఏం చేస్తారు? ఈశ్వరుని దగ్గరికి వెళ్తారు. అయ్యా నువ్వే దిక్కు నాయన, నన్ను కాపాడు స్వామి, నేను ఈ బాధలు భరించలేను, ఈ భూ ప్రపంచం మీద ఉండలేను, అప్పులు పెరిగిపోతున్నాయి, ఓకే నేను ఉండలేకపోతున్నానయ్యా. సో అక్కడ శివుడి దగ్గర మనం గుడ్లకి గోపురాలకు పోయి అభిషేకాలు, రుద్రాభిషేకాలు చేసేస్తాం, పాలు పూసేస్తాం, అన్నీ చేస్తాం. అక్కడ స్వంతన చేకూరగానే మళ్ళీ కాన్ఫిడెన్స్ తో కర్మలు చేయడానికి ముందరకు వస్తాం. ఇక్కడ ఆ వ్యక్తికి ఈశ్వరుడి మీద గాని తన మీద గాని ఏ విశ్వాసము లేదు. కేవలం ఆట ఆడాలి, ఆటలో గెలవాలి అనేదే ముఖ్య ఉద్దేశం అతనిది. అలా చేసేవాడు ఓడిపోతాడు. ఇది జీవిత సత్యం. అలా చేసేవాడు ఎప్పటికీ ఎన్నటికీ గెలవలేడు. ఎప్పుడైతే ఓటమి అనే భయం లేక, చేసే కర్మల మీద మోహం లేక ఎవడైతే ముందరకు వస్తాడో వాడు శివైక్యం అవుతాడు, శివుడిని చేరుతాడు. ఎవరైతే మోహము భయంతో జీవనాన్ని కొనసాగిస్తారో వాళ్ళు శివుణ్ణి చేరుకోలేరు. సో కాలసర్ప దోషం అని కాళహస్తి తీరుదాం, ఓకే కరోనా వస్తే మృత్యుంజయ మంత్రం చదువుదాం, ఓకే ఇలా అయిపోయింది. సో ఇక్కడ ఎలా మనము అంటే జ్వరం వస్తే మనం వేసుకోవాలి టాబ్లెట్. ఇప్పుడు లోకం ఎలా అయిందంటే థర్మామీటర్కి టాబ్లెట్ వేస్తాం, అలా అయిపోయింది. సో ఇక్కడ మనం అగ్నిని తాకితే అది కాలకుండా ఉండదు. ఓకే సార్ నేను శనిని బాగు చేసుకోవాలి సార్ పరిహారం చెప్పు. శని బాగానే ఉన్నాడు, ఆయనకి ఏంది బాగు చేసుకోవచ్చు? శని బాగానే ఉన్నాడు, ఆయన ఏం బాగు చేయలేదు, ఆయన కరెక్ట్ గానే ఉన్నాడు. మనం బాగు చేసుకోవాల్సింది మనం బాగు చేసుకోవాలి, శనిని బాగు చేసుకోవడం. సో శనేశ్వరుడు రూపంలో శివుడే మనల్ని టెస్ట్ చేస్తాడు అంతే. సో ఇక్కడ ఉంగరాలు వేసుకోవాలి, లేకపోతే హోమాలు చేయాలి, దానాలు చేయాలి, ఏవేవో చెప్తా ఉంటారు. ఒక ఆయన వచ్చి నా కెరీర్ బాగాలేదయ్యా, 10వ స్థానానికి సంబంధించిన ఉంగరం పెట్టుకుంటాను. 10వ స్థానాన్ని పవర్లో పెంచితే సార్ నువ్వు ఎప్పుడు కెరీర్లో తిరుగుతూ ఉంటావు, 4వ ఇల్లులో వీక్ అయిపోతుంది,
4th హౌస్. దానికి ఆపోజిట్ లో ఉండే హౌస్ 4th హౌస్, సుఖస్థానం. ఈయనకి ఎప్పుడు ఆఫీస్ లో పని చేస్తూ ఉంటే ఉంగరం ఇచ్చాం, 10వ స్థానానికి సంబంధించిన ఉంగరం. పవర్ పెరిగిపోయింది 10వ స్థానానికి. ఆయన ఎప్పుడు ఆఫీస్ లో తిరుగుతూ అంటే ఇంట్లో విషయాలు ఎవరు చూసుకుంటారు, ఇంట్లో సుఖాన్ని ఎలా పొందుతాడు? సో కంప్లీట్ గా 4వ స్థానం డౌన్ అయిపోతుంది. ఏది బాగాలేకపోతే దానికి సంబంధించిన ఉంగరాలు వేసుకోకూడదు. ఎప్పుడు కూడా ఒక ఇంటిని అది స్వేచ్ఛగా ఉండదు, దానికి కౌంటర్ బ్యాలెన్స్ గా ఎదురుగా ఇంకో ఇల్లు కూడా ఉంటుంది. సో పవర్ అనేది బయట నుంచి రాదు, ఇక్కడే అడ్జస్ట్ అవుతుంది. సో ఇప్పుడు 10వ స్థానాన్ని పెంచారు, పవర్ పెంచారు. 4వ స్థానం పవర్ తగ్గద్ది, ఖచ్చితంగా తగ్గద్ది. సో ఇక్కడ ఎప్పుడైతే మనము ఆ మోహముతో పనులు ఏదైతే చేస్తామో, ఓకే, అదేదో డిక్టేషన్ లాగా లేకపోతే చెప్పేస్తే సరిపోతుంది. 108 సార్లు మంత్రం చదివేస్తే ఓం నమః శివాయ 108 సార్లు రోజు చదివితే చెప్పేస్తాం దేవుడికి. దేవుడి మీద విశ్వాసం లేదు, మనకి మన మీద విశ్వాసం లేదు. ఆట గెలవాలి, ఆట ఆడాలి, ఆటలో గెలిచి తీరాలి, నెంబర్ 1 గా ఉండాలి. సో దీని మీదే విశ్వాసం ఎప్పుడు కూడా. దానికి దేవుడు కనిపించాడు కాబట్టి దేవుడిని యూజ్ చేసుకుంటాడు. సో అది దైవత్వం కాదు, అది దేవుడు కాదు, ఈశ్వరుడు అనుగ్రహించాడు. ఇక్కడ ఆ ఈశ్వరుడు ఎలా ఉంటాడంటే, ఆ ఈశ్వరుడు ఏం చేస్తాడంటే, నువ్వు శివుడివే, నేను శివుడినే, నీలో ఉండేది శివమే, నాలో ఉండేది శివమే. సాటి జీవికి సహాయం చేసే మతమే నీ మతం, మానవ సేవే మాధవ సేవ అనే హితమే సమ్మతం. మనసే ఉండే మనిషి ఉంటే వాడే దేవుడు అవుతాడు, దేవుడు కూడా మనిషి అయి పుడితే మోక్షం పొందుతాడు. నువ్వు శివుడే, నేను శివుడే, అంత శివుడే. మన అజ్ఞాన పొరలు చీల్చుకొని చూస్తే శివుడు కనపడతాడు. ఆ అజ్ఞానంతోనే మనము ఏవేవో పనులు చేస్తున్నాం, ఆయనకి నచ్చని పనులు చేస్తున్నాం. సో ప్రకృతికి కూడా ఒక ఇది ఉంది, ఒక నియమం ఉంది. మనకు జ్వరం వస్తే మనం ఎలా బాగు చేసుకుంటామో, మన ఒళ్ళు సహకరించదు, కొద్ది రోజులు రెస్ట్ తీసుకోమంటుంది, టాబ్లెట్ వేసుకోమంటుంది. అలాగా ప్రకృతికి కూడా నియమం ఉంది. దానికి ఏదైనా జబ్బు చేస్తే అది కూడా అడ్జస్ట్ చేసుకుని కెపాసిటీ దానికి ఉంది. కరోనాని సృష్టిస్తుంది, సునామీని సృష్టిస్తుంది. ఈ మానవ మతోన్మాదం ఏదైతే ఉందో దాన్ని తగ్గించడానికి ఇవన్నీ కూడా పుడతా ఉంటాయి. దానికి జ్వరం వస్తుంది కదా ప్రకృతికి కూడా. అప్పుడు శివుడే రిపేర్ చేస్తాడు. అందుకనే ఆయన లయకారకుడు, లయాన్ని సృష్టిస్తాడు. ఆయనకు తెలుసు ఎప్పుడు ఏం చేయాలని. ఆయన అంత ఈజీగా సాటి మనిషిని మోసం చేసినట్టు ఆయన మోసం చేయ. సో ఇక్కడ చాలా మంది సంతానం కోసం పరిహారం అడుగుతూ ఉంటారు. సంతానం, సో సంతాన పరిహారాలు అవి చేయండి, ఇవి చేయండి చేస్తాం. కానీ రావి చెట్టు దగ్గర కూర్చొని ఆయన ఏ విధంగా తపస్సు చేస్తాడు, ఆ రావి చెట్టులో ఆ పవర్ ఉంది. సో పాత కాలంలో రావి చెట్టుని ఊరి మధ్యలో వేసేవాడు. ఎందుకంటే దాని కింద కూర్చొని తీర్పులు కూడా చెప్పేవాళ్ళు. దాంట్లో ఆక్సిజన్ ఎక్కువ వస్తుంది, రావి చెట్లు ఆక్సిజన్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి. సో దాంట్లో పెద్దలు ఏం చెప్పేవాళ్ళు అంటే, గురు కణాలు శుక్ర కణాలు ఈ రెండు కూడా రావి చెట్లు అమోఘంగా ఉంటాయి, మనలో ఉండే ఏదైతే ప్రాబ్లమ్స్ ఉంటాయో వాటిని అవి అరికడతాయి అని చెప్పేసి రావి చెట్టు చుట్టూ తిరగండి సంతానం కలుగుతుంది అని ఒక సైంటిఫిక్ ఫ్యాక్ట్ అయితే. సో ఆక్సిజన్ లెవెల్స్ ఎప్పుడైతే O2 O3 ఓజోన్ అనేది O3 ఎప్పుడైతే మనలో ఆక్సిజన్ కణాలు ఎక్కువ మనం తీసుకున్నప్పుడు ఉదయం పూట, సో మనలో ఉండే ఆ విష మలినాలు ఏవైతే ఉంటాయో, ఏదైతే అపశృతులు ఉంటాయో అవి సరి చేయబడతాయి. అందుకని రావి చుట్టూ తిరిగితే సంతానం కలుగుతూ ఉంది. ఓకే, సో ఆ రావి చెట్టును కాపాడాలి. ఏమయ్యా, నేను కోటి రూపాయలు కోర్టు కేసులో ఇరుక్కున్నాను, ఓకే, పరిహారం 10,000 అయినా పర్వాలేదు, నేను చేసేస్తాను, నాకు ఆ ₹1,00,00,000 వచ్చేటట్టు. ఇది ఎంత స్వార్థం. అజ్ఞానంతోనే ప్రాబ్లంలో ఇరుక్కుంటాం, మనకు అవేర్నెస్ లేదు, దాని గురించి విషయం గురించి అవగాహన లేదు. అవగాహన లేకుండా ఇప్పుడు కారు మీకు రాదు, కారు ఎక్కి తొక్కారు, ఏమవుతుంది? యాక్సిడెంట్ జరుగుతుంది. సో అజ్ఞానాన్ని పోంగొట్టి జ్ఞానాన్ని మనం వెతుక్కోవాలి. జ్ఞానాన్ని వెతుక్కొని దాన్ని సరైన గురువు చేత నేర్చుకోవాలి. సరైన గురువు దగ్గర ఆ గురువుని వెతకాలి. మనం డైరెక్షన్ ఇచ్చేవాడిని వెతకాలి. ఆది గురువు శివుడే.
ఎవరైతే మనకి డైరెక్షన్ ఇస్తారో, దారి చూపిస్తారో వాళ్ళందరూ శివుడే. సో ఈ పరిహారాలు అనేవి ఏంటంటే నలుగురికి ఉపయోగపడే పనులు చేద్దాం. ఇప్పుడు సపోజ్ నేను ఒక మామిడి మొక్క నాటాను, వానాకాలంలో మామిడి మొక్క నాటాను. ఆ మొక్క నాటితే అది పెరిగి పెద్దదయ్యి ఫలాలు కాసింది. ఆ ఫలాలు ఆకలితో ఉండేవాళ్ళు తిన్నారు. ఓకే, దాని మీద జీవనాధారం ఏర్పరచుకొని మామిడి ఫలాలు అమ్ముకొని బతికే వాళ్ళు ఉంటారు. అలా బతికినప్పుడు అది పుణ్యం కదా? ఎన్ని దానాలు చేస్తే, ఎన్ని హోమాలు చేస్తే వస్తుంది అది? ఎంతో మందికి జీవనాధారం చూపిస్తున్నావు, ఆకలి తీరుస్తున్నావు, ఆ పుణ్యం అంతా నీ అకౌంట్లకే కదా వచ్చేది. సో మొన్న ఎవరో పెట్టారండి, జ్యోతిష్య వనం అని చెప్పి పెట్టారు. అక్కడ పోయి మొక్కలు నాటండి, 30 ఎకరాలు పొలం అని చెప్పేసి అందరిని ఆహ్వానించారు శివరాత్రికి. పోయి మొక్కలు నాటండి, అక్కడ అది పెరిగి పెద్ద ఫలాలు కాసి ఒకరికి జీవనాధారం అయ్యి నలుగురు ఆకలి తీరిస్తే ఎంత పుణ్యం. సో ఈ విధంగా చెట్లని పరిహారాలుగా, పర్యావరణాన్ని బాగు చేసే విధంగా పరిహారాలను మార్చాల్సిన ఆవశ్యకత వచ్చింది. నాకు ఒక పెద్ద ఆయన చెప్పాడు, ఏమంటే నీకు ఏ గ్రహమైనా జలరాశిలో పడితే దానాలు ఇవ్వు, అగ్ని తత్వ రాశుల్లో పడితే హోమాలు చెయ్యి, వాయుతత్వ రాశుల్లో గ్రహానికి నువ్వు ఏదైనా శాంతి జరిపించాలంటే మంత్రం చదువు. వాయువు అంటే మనం వాక్, సో మంత్రం చదువు. భూతత్వం అయితే అప్పుడు రత్నాలకు రా. ఓకే, రత్నాలను తాకవలేదు. సో రత్నాలు కూడా అవసరం లేదు, శిలలో కూడా. సో భూతత్వం అంటే శిల కూడా. సో దేవుడి బొమ్మని శిల రూపంలో మనం చెక్కి దాన్ని పూజించుకోవచ్చు. సో ఇక్కడ కర్మఫలం ఏదైతే ఉందో దాన్ని ఎవరు తప్పించలేరు, విధి రాత ఏదైతే ఉందో దాన్ని ఎవరు తప్పించలేరు. మనం ఎన్ని మాయలు చేసినా, గారడీలు చేసినా, ఎవరెవరో ఓకే 50,000 కట్టండి, 60,000 కట్టండి, హోమాలు చేస్తాం, మీకు అద్భుతాలు జరిగిపోతాయి మీ లైఫ్ లో అని చెప్తే అవి హాస్యాస్పదమే అవుతాయి. సో జ్యోతిష్యం వల్ల ఏది రాదు, జ్యోతిష్యం వల్ల అన్ని పోతాయి. కామం పోతుంది, క్రోధం పోతుంది, మదం పోతుంది, మాశ్చర్యం పోతుంది, మోహం పోతుంది, ఇవన్నీ కూడా పోతాయి. సో పోతే మనిషిలో కరుణ మాత్రమే నిలుస్తుంది. అదే జ్యోతి స్వరూపుడైన శివుని దర్శించగలుగుతాం ఆ కరుణతోనే. సో ఇక్కడ మనకి ఈ అరిషడ్ వర్గాలు కంట్రోల్ చేసుకోలేక ఎన్నో సమస్యలు. సో కొంతమంది పడక సుఖం అంటారు. సో దాంట్లో ఏదో ఉంది, దాని వైపు వెళ్తూ ఉంటారు. ఎక్కువ మంది, మనం జంతువులం కదా, అది కావాలి వెళ్తూ ఉంటాం. సో దాంట్లో ఏదో సుఖం ఉందని ఎత్తుక్కుంటూ ఉంటాం. అది రోజు చేసే వేశ్యలు ఉంటారంటే వాళ్ళని అడగండి, తెలుస్తుంది దాంట్లో ఏం సుఖం ఉందో. ఏడుస్తారు, కన్నీళ్లు పెట్టుకుంటారు, అది సుఖం కాదు నరకం అని చెప్తారు. సో అది సుఖమే కాదు. సుఖం అనేది శివారాధనలో ఉంది. శివుడిలో దర్శించుకోవాలి సుఖాన్ని, దేవుణ్ణి అక్కడ దర్శించుకుంటే సుఖం అక్కడ ఉంది. కడుపు నిండా తింటే అదే మనశ్శాంతి అని కొంతమంది అంటారు. బర్రె కూడా తింటది కడుపు నిండా, హ్యాపీగా పడుకుంటారు. సో దానివల్ల ఏం లేదు, దానివల్ల ఏం లాభం లేదు, ఆ మనశ్శాంతి వల్ల ఏమైనా లాభం లేదు. నీ శక్తితో ఎప్పుడైతే లోకానికి పనికొచ్చే పనులు ఏదైతే చేస్తావో అప్పుడే నీకు మనశ్శాంతి లభిస్తుంది. అదే శివ దర్శనం అవుతుంది. సో ఇలా అవగాహన అనేది పెంచుకోవాలి, అవేర్నెస్ అనేది పెంచుకోవాలి. అవేర్నెస్ పెంచుకుంటేనే మనం ఏ పనైనా కాన్ఫిడెన్స్ తో చేయగలుగుతాం. అవేర్నెస్ ఉండాలి, జ్ఞానం అనేది ఉండాలి. జ్ఞానం కావాలంటే గురువుల దగ్గరకు మనం వెళ్ళాలి. సో గురువుల దగ్గరకు వెళితేనే మనకి ఆ డైరెక్షన్ దొరుకుతుంది, మనకి ఆ కాన్ఫిడెన్స్ లెవెల్, ఈశ్వరుని చేరుకునే దారి కనిపిస్తుంది. సో మనము ప్రతిదీ కర్మ విధి రాసేస్తుంటే మరి దేవుడు పాత్ర ఏంది? మన పూర్వజన్మ కర్మలే మనం తీర్చుకోవడానికి ఈ జన్మ ఎక్కాము, విధిరాతను మనం మార్చలేము అని చెప్తున్నప్పుడు దేవుడు పాత్ర ఏంది? ఇదే ధర్మ సంకటం అర్జునుడికి కూడా వచ్చింది. అయ్యా నేను నా తాతలను చంపాలి, తండ్రులను చంపాలి, కొడుకులను చంపాలి, ఇదేం గొడవ రా స్వామి, నేను ఇదేంది, ఈ కర్మ ఏంది అంటే అప్పుడు ఆయన ఒక మార్గదర్శకుడిగా నిలబడ్డాడు. కృష్ణుడు డైరెక్షన్ ఇచ్చే రథసారథి అయ్యాడు. ఎవరైతే దేవుణ్ణి నమ్ముతారో వాళ్ళకి లైఫ్ లో డైరెక్షన్ దొరుకుతుంది, కర్మల నుంచి పరిసమాప్తి ఈజీగా జరుగుతుంది. అంతేగాని కృష్ణుడు ఎప్పుడు కూడా అర్జునుడు యుద్ధం చేయలేదు.
సో మీ యుద్ధం కూడా మీరే చేయాలి. దేవుడు ఏం వేలు పెట్టడండి. మీ యుద్ధం మీరే చేయాలి. దేవుడు ఏదో వచ్చి సహాయం చేస్తాడు, మీ పనులు ఆయన చేసి పెడతాడు, మీ హోంవర్క్ ఆయన చేస్తాడు అనేది అవన్నీ కుదరని పనులు. మీ యుద్ధం మీరే చేయాలి. మీ యుద్ధం చేయడానికి డైరెక్షన్ ఇచ్చేదానికి ఆయన రథసారథిగా అయితే వస్తాడు. మీరు పిలిస్తే ఖచ్చితంగా వస్తాడు శివుడు. అంతేగాని నేను యుద్ధం చేయను, నేను ఏదో పరిహారాలు చేస్తాను, ఆ పరిహారం చేస్తే పరిసమాప్తం అయిపోతుంది అంటే కుదరదు. ఒక ఆవు అడవిలో మేస్తూ ఉంది. ఓకే సార్, ఓకే సార్, నేను సమయం చూసుకోలేదు, సారీ అండి, ఎవరు మెసేజ్ పెట్టారు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్. నమస్కారం అండి. మరొకరికి అవకాశం ఇవ్వండి అని ఎవరైతే నోటీస్ పెట్టారో వాళ్ళు ఎవరు చెప్తారా అండి? చెప్పండి. ఎందుకంటే మనకి స్పీకర్స్ ఈరోజు మేము ఎక్కువగా తీసుకోలేదు. ఒకవేళ మీకు చెప్పాలని ఏమైనా ఉత్సాహం ఉంటే దాన్ని మీరు ఉపయోగించుకోవచ్చు. ఇప్పుడు ఎవరో ఒకరు పెట్టారు మరొకరికి అవకాశం ఇవ్వండి అని. ఆ అవకాశం ఎవరికైనా కావాలంటే దయచేసి అడగండి, వెంటనే వాళ్ళనే మనం తీసుకుందాం. అవకాశం ఇవ్వండి అని అడిగారు కాబట్టి మన రవిశంకర్ గారు తమ ఉపన్యాసాన్ని ముగించారు. మీరు అవకాశం కావాలనుకున్న వారు మాట్లాడొచ్చండి. దయచేసి మీరు ముందుకు వచ్చి మీ మైక్ ఆన్ చేసి మాట్లాడండి. ఇక్కడ ఏమీ పెద్దగా అనుకోవాల్సింది ఏం లేదు. మనకు మామూలుగా అంతా ఒక మంచి జ్యోతిర్వాణిలో మనం వాణి వింటూనే ఉంటాం. ఆ వాణి వచ్చే ధార మనకి ఎలా ఉంటుంది, ఎలా అనిపిస్తుంది అంటే మళ్ళీ మన మనస్థితిని బట్టే ఉంటుంది. అది వాళ్ళు మాట్లాడే వాళ్ళ మనస్థితిని బట్టి ఉండదండి, మన మనస్థితిని బట్టే ఉంటుంది. ఏదైనా స్వీకరించేది మనమే. మన చుట్టూ గ్రహాలన్నీ తిరిగిపోతున్నాయి, రోజు ఆకాశంలో చుక్కలన్నీ తిరిగిపోతున్నాయి అనుకుంటాం, కానీ తిరిగేది భూమి మాత్రమే. ఈ కాన్సెప్ట్ని జ్యోతిష్యులు చాలా చాలా గుర్తుపెట్టుకోవాలి. సో మనకి ఈరోజు శివుడిని, జ్యోతిషంలో శివతత్వం ఎలాంటిది అనేది ముందు మనం తీసుకొచ్చి ఒక సత్సంగ విషయంగా చర్చించుకున్నాం. మనకి మన గురువు గారు కమలాకర్ శర్మ గారు ఒక గంట సేపు అయినా నేను ప్రసంగిస్తానని అన్నారు కాబట్టి ఆ సమయాన్ని వారు ఉపయోగించుకుంటారన్న ఉద్దేశంతో వారు ఒక్కరిదే భావన కాకుండా మనకి మిగిలిన మిత్రులందరూ ఎవరైనా ఉంటే వాళ్ళ భావనలకు కూడా జ్యోతిర్వాణి ద్వారా అవకాశం ఇవ్వాలన్న ఉద్దేశంతోనే ఇది పెట్టడం జరిగిందండి. జ్యోతిషం నేర్చుకునే ప్రతి వాళ్ళు, జ్యోతిషాన్ని ఆదరించే ప్రతి వాళ్ళు ఉన్నతమైనటువంటి అనంత ప్రయాణంలో ఉన్నారు అనుకోవాలి. దాన్ని హయ్యర్ ఫ్రీక్వెన్సీ కాస్మిక్ జర్నీ అంట. మనం చాలా వరకు హయ్యర్ ఫ్రీక్వెన్సీ కాస్మిక్ జర్నీలో ఉన్నాం కాబట్టే ఈ 2 గంటల సేపు అయినా సరే జ్యోతిష విషయాలు కూర్చునేటువంటి ఓపిక మనకుంది. ఇప్పుడు కొన్నిసార్లు ఈ జ్యోతిర్వాణిలో కొంతమంది మన జ్యోతిష్ స్వరూపుల యొక్క వాగ్ధాటి లేదా వాగ్ధార నారికేళ్ల పాకం కావచ్చు, ద్రాక్ష పాకం కావచ్చు, లేదా కదళీ పాకం కావచ్చు. ఇక పాకాల గురించి మనం చెప్పుకోవాల్సిన పని లేదు కదా, అవన్నీ మనకు తెలుసు కదా. సో ఇవన్నీ మనం దృష్టిలో పెట్టుకుని ఈ జ్యోతిర్వాణిలో వస్తున్నటువంటి ఉపన్యాస ధారని మనం ఆస్వాదించాలి. మనము ఆస్వాదించడానికి మనమే సిద్ధం కావాలి మళ్ళీ. సో శివుడు అత్యంత ప్రముఖమైన దేవతా శక్తి. ఆ శివుడే ఒకవైపు పురాణంలోకి వెళితే అన్నిటినీ, సకల చరాచర ప్రపంచాన్ని కూడా కాపాడుతూ తనలో లయం చేసుకునే క్యాపబిలిటీ ఉన్నవాడు. చూడండి, విష్ణుమూర్తి అనే శక్తి ఈ జగత్తుని తనలో లయం చేసుకునే కెపాసిటీ లేదండి. శివుడు అనే శక్తికి మాత్రమే ఉంది. మీరు శివుడు అనగానే పటంలో ఉండే బొమ్మ అనుకొని ఎప్పుడు ఆలోచించకండి. ఒక మన రవివర్మ గారు లాంటి ఆర్టిస్ట్ తయారు చేసినటువంటి ఆ చిత్రాలు, ఊహా చిత్రాలు, అవి స్టాండర్డ్ అయిపోయినాయి. మందడి గారు అడుగుదాం, నేను చెప్తాను ఇప్పుడే. మీకు సందేహాలు అడగొచ్చు అని అడుగుతున్నారు, అడగొచ్చు. ఇప్పుడు అసలు ఈరోజు ప్రశ్నోత్తరాలు కూడా పెడదాం అనుకున్నాం ఆల్టర్నేటివ్గా, మొత్తం అన్నిటి విషయాల మీద.
అది బహుశా వచ్చే 2-3 వారాల్లో జరుపుకుందాం. ఇప్పుడు ప్రతి గ్రహానికి మనం పూజలు చేస్తున్నప్పుడు, ప్రతి గ్రహానికి మనం ఏదైనా పరిహారాలు తీసుకోవాలనుకుంటున్నప్పుడు అధిదేవతలు ప్రత్యధి దేవతలను కూడా ఉంటారండి. ఇది ఎంతమందికి తెలుసో తెలియదు. మన సనాతన ధర్మంలో దేవతలని పూజించడము అంటే మనకన్నా ఉన్నతమైన శక్తులని ఆరాధించడం. ఆరాధించడం అంటే ఏంటి? జస్ట్ ప్రైజింగ్ కాదండి, మెచ్చుకోలు కాదు. ఆరాధించడము అంటే ఆ శక్తులకి దగ్గరగా ఉండి అవి అనుకూలంగా మన కోసం మార్చుకోవడం. మరి మనమెవరము? మనము ఒక శక్తే కదా. ఈ చరాచర జగత్తులో మానవులు కూడా ఒక శక్తి స్వరూపాలు, జంతువులు శక్తి స్వరూపాలు, అన్ని శక్తులే కదా. విశ్వమంతా నిండి ఉంది శక్తే కదా. సో ఈ శక్తి స్వరూపాలలో చైతన్యం ఉంది. ఈ చైతన్యము, ఈ శక్తి కలిసిన శరీరము. ఈ శరీరము ఈ జన్మకి ఇలా ఎందుకు ఉండాలి అంటే దానికి సూత్రం కర్మ సిద్ధాంతం. ఆ కర్మ సిద్ధాంతం ఆధారంగా ఈ శక్తులని మనం ఇంకా ఎక్కువగా మనలో కలుపుకుంటూ ముందు జన్మల ప్రయాణానికి ఆ శక్తుల్ని పెంచుకునేందుకు గాను మన ఋషులు ఏ శక్తిని ఆరాధిస్తున్నప్పుడైనా ఆ ఒక్క శక్తినే కాన్సన్ట్రేట్ గా పూజించమని చెప్పలేదు. దాంతోపాటు అధిదేవత ప్రత్యధి దేవత అని పక్కన పెట్టారు. దయచేసి మీరు ప్రతి నక్షత్రానికి ఉన్నటువంటి అధిష్టాన దేవతలను చూడండి. అది అధిష్టాన దేవత. అక్కడ అధిదేవత ప్రత్యధి దేవతలు మామూలుగా పూజిస్తున్నప్పుడు ఉంటారు, ఒక దేవతను పూజిస్తున్నప్పుడు. అదే గ్రహాలైతే గ్రహాలకి నక్షత్రాలకి అధిష్టాన దేవతలు ఉంటారు. అంటే ఎక్కడ లింక్ పెట్టారనమాట. అన్ని ఎనర్జీస్ కి లింకే, అన్ని శక్తులకి లింకే. పేర్లు అన్ని కోడ్స్ అంతే. ఆ కోడ్లో గౌరీ, ఆ కోడ్లోనే లోకపాలకుడు, ఆ కోడ్లోనే విష్ణుమూర్తి, ఆ కోడ్లోనే ఇవన్నీ వస్తూనే ఉంటాయి. సో ఈ విధంగా మనకి ఈ అధిదేవతలు ప్రత్యధి దేవతలు, నక్షత్రాలు అనగానే నక్షత్రాల అధిష్టాన దేవతలు, గ్రహాలకు రాశ్యాధిపతులయ్యారు. ఆ రాశ్యాధిపతులకు మళ్ళీ ప్రతిదేవత అధిదేవత ప్రత్యధి దేవతలు. సత్యనారాయణ స్వామి వ్రతకల్పం తీసుకుంటే అది చాలా చాలా ఇంపార్టెంట్ డాక్యుమెంట్ అండి. అందరూ సత్యనారాయణ స్వామి వ్రతం మీదే కాన్సన్ట్రేట్ చేస్తారు. సత్యనారాయణ వ్రతం కల్పంలో మిగతా ఉన్నటువంటి లిటరేచర్ ఎక్కువగా పట్టించుకోరు. మీరు నవగ్రహ ఆరాధన చూడండి, అధిదేవత ప్రత్యధి దేవత సహిత అని వస్తుంది. మళ్ళీ ప్రతి అధిదేవతకి మంత్రం ఉంటుంది, ప్రత్యధి దేవతకి మంత్రం ఉంటుంది. ఈ విధంగా మనం ఒక ఇంటిగ్రేటెడ్గా సమగ్రమైనటువంటి దీంతో ఈ విషయాన్ని మనం అవగాహన చేసుకోవాలంటే మనం కొంచెం ఆలోచించాలి, కొంచెం ఓపిక పట్టుకోవాలి. అప్పుడుగానే అవుతుంది. సరే, ఇప్పుడు ఎవరో ఒకరు సందేహం అడుగుతున్నారు కాబట్టి అయ్యా మీరు సందేహం అడగండి. ఈ సభలో ఉన్న వాళ్ళందరిలో ఎవరైనా కూడా సందేహం తీర్చవచ్చు. అడగండి స్వామి. బాలమురళి గారా? అవునండి, బాలమురళి మాట్లాడుతున్నాను. చెప్పండి బాలమురళి గారు. అంటే ఈ అభిషేకాలు శివార్చన గురించి ఉంది కాబట్టి 4 సందేహాలు ఉన్నాయండి చిన్నవి. చెప్పండి. మొదటిది అంటే వివిధ ఫలరసాలతో చేస్తే వివిధ ఫలితాలు ఉంటాయి అని అంటారు. అట్లా ఉందా? అభిషేకం ఏ రకంగా చేసినా ఒకటేనా అనేది ఒకటి. రెండవది, ఈ మారేడు దళాలతో పూజ చేస్తే మంచిది అంటారు, కానీ మారేడు చెట్టు ముళ్ళు ఉంటాయి కాబట్టి ఇంట్లో ఉండకూడదు అని అంటారు కొంతమంది. అది ఎంతవరకు కరెక్ట్? తర్వాత అభిషేకం అంటే నిత్య పూజ, సపోజ్ పంచోపచారాలో షోడశోపచారాలో లేకపోతే అభిషేకము చేసుకున్న తర్వాత ఆ రోజు పూజ అయిపోయిన తర్వాత కొంతమంది శివలింగం మీద నీళ్లు ధారగా పడేటట్టు మరుసటి రోజు వరకు ధారగా పడేటట్టు పెట్టుకుంటూ ఉంటారు. అలా పెట్టుకోవచ్చా? అంటే అలంకరణ అయిపోయిన తర్వాత, మామూలుగా అభిషేకం అయిపోయిన తర్వాత మళ్ళీ అయ్యేవారికి అలంకారం చేస్తాం కదా, అలంకారం చేసిన తర్వాత కూడా మళ్ళీ శివలింగం మీద ధారగా నీళ్లు పడేటట్టు పెట్టుకోవచ్చా? నా సందేహాలు ఇవ్వండి. చాలా చాలా మంచి సందేహాలు. మీ సందేహాలకి సంపూర్ణంగా నేను జవాబిస్తాను, తీరుస్తాను అని చెప్పలేను, కానీ ఈ సందేహాల కారణంగా మనలో ప్రేరేపించబడిన ఆలోచనలు చాలా పెద్దగా మనం చేయొచ్చండి. మనం ఒక్కొక్కటిగా తీసుకుందాం. నాకు తెలిసిన తీరుగా కొద్ది సమయంలో నాకున్నటువంటి ఆలోచన మీతో చెప్పుకుంటాను. సందేహం తీరుస్తాను అని మాత్రం చెప్పలేను. నెంబర్ 1, మొట్టమొదటి మీ సందేహం ఏంటి అంటే
వివిధ ఫలరసాలతో శంకరుడిని ఆరాధిస్తున్నప్పుడు అని. ఈ శంకరుడిని అంటే అభిషేకిస్తున్నప్పుడు. ఈ అభిషేకము అనేది ఎలా చేయాలి, ఏ ఏ వస్తువులతో చేయాలి అనేది మనకి వాళ్ళు ఇస్తున్న మంత్రాల ఆధారంగా, మంత్రాలలో ఏముంది, మనం ఏం చేస్తున్నాము అని మీరు ఒకటి ఆలోచించుకోవాలి. ఇప్పుడు రుద్రాభిషేకంలోనే వివిధ ఫలాలు వాడుతున్నాము. మరి ఈ వివిధ ఫలాలు మిగతా దేవతల అభిషేకాలు చేస్తున్నప్పుడు చేస్తున్నామా? మరి వాళ్ళకేమో రూపాలు ఉన్నాయి, ఈయనకేమో రూపం లేకుండా లింగం ఉంది. సో అందువల్ల పోస్తున్నామా? మీరు బాగా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, మనకు ఈ కాలంలో, ఈ టైంలో మనకి అందుబాటులో ఉన్న ప్రాక్టీసెస్, మనకు అందుబాటులో ఉన్న ఆచారాలు, సంప్రదాయాలు ఇవన్నీ ఒరిజినల్గా ఎక్కడా లేవండి. ఇవి కాలక్రమంలో సంప్రదాయాలను పరిరక్షించాలనే ఉద్దేశంతో ఒక్కొక్క ఋషి ఒక్కొక్క తీరుగా చెప్పిన తర్వాత ఇవి ఆచారాలుగా వచ్చేసాయి. ఇప్పుడు మనం మహాకాళేశ్వరం వెళితే అక్కడ భస్మహారతి చాలా పాపులర్ అయ్యి, అక్కడ భస్మహారతి చాలా పాపులర్ అయ్యి నాకు చాలా బాగా నచ్చి నేను మా ఇంటికి వచ్చి అక్కడ శివలింగాన్ని ఆరాధన చేస్తూ నేను కూడా భస్మహారతి ఇవ్వడం మొదలుపెట్టి నా కొడుకులకి నా పిల్లలకి కూడా చెప్పి అలా చేస్తే 2 తరాల తర్వాత మా ఇంట్లో భస్మహారతి ఇవ్వడం ఆచారం అయిపోతుంది, ఇవ్వాల్సిందే అంట. ఇలా ఈ దధి, ఈ పంచామృతాలతో పాటు చేసే అభిషేకం కానీ, ఈ మిగిలినటువంటి ఈ ఫలాలతో చేసేటువంటి అభిషేకాలు కానీ, ప్రకృతిలో మనం ప్రకృతి నుంచి తీసుకున్న దాన్నే మళ్ళీ ప్రకృతికి ఇస్తూ దానికి సంబంధించినటువంటి అనాలిసిస్ చేసుకోవడానికి మంత్రాలలో పెట్టారు. ఈ మంత్రంతో ఈయన అభిషేకిస్తే పుణ్యం వస్తుందని ఎక్కడ రాసలేదండి. ఆ మంత్రం వేరు, అభిషేకం వేరు. అభిషేకం చేయడము అంటే ఏమిటి? మనకు తెలిసిన మంత్రాన్ని పునశ్చరణ చేసుకోవడానికి వాడుకోవడం. అలా మీరు రుద్రాభిషేకం చేస్తున్న నమక చమకాలు చదువుతున్నప్పుడు నమక చమకాలలో ఉన్నది ఇలా చెయ్యని కాదు. నమక చమకాలలో ఉన్న వర్ణన అది ఋగ్వేద వర్ణన, శక్తులని, ప్రకృతిని వర్ణించేది. ఆ వర్ణన చేస్తూ మనం అభిషేకం చేయమంటే దాని అర్థం ఏంటి? ఆ వర్ణన చేస్తూనే అభిషేకం చేయాలన్న దగ్గరకు వచ్చాం. ఇప్పుడు అలా కాదు, అది పునశ్చరణ చేసుకుంటూ ఆ సైన్స్ అంతా మనం మనసులో అనుకుంటూ ఇక్కడ దాన్ని ప్రాక్టికల్ గా వాడుకుంటున్నాము అనే ఉద్దేశంతో. అందువల్ల ఇది మూఢంగా మనము పాటించవలసిన అవసరం లేదు. ఇది నా ఆలోచన మాత్రమే. నేను ధర్మశాస్త్రం ఏదైనా లేదు ఇలా ఉంటుంది అని చెప్తే వేరే విషయం. తర్వాత రుద్రార్చన గాని, కాళీ అర్చన గాని, నారాయణ అర్చన గాని ఏదైనా సరే ఈ అర్చనలు నిర్దేశించి ఇలా చెయ్యాలి అని చెప్పబడ్డ సూత్రాలన్నీ కూడా అనంతర కాలంలో మాత్రమే ఆచారాలుగా వచ్చాయి. ఒరిజినల్ గా మనకి ఇవన్నీ లేవు. తర్వాత మీది రెండవది ఏంటి? కొంచెం అందించండి. ఫలరసాల తర్వాత ఇంట్లో మన లింగం ఉంటుంది, పంచోపచారాలు షోడశోపచారాలు చేసిన తర్వాత మళ్ళీ అది నీళ్లు పోస్తున్నట్టుగా ఉంచుదామని. ఇది ఇలాగే నాకేమనిపిస్తుందంటే, ఆయన ఎప్పుడు నిరంతరం గంగను నెత్తిన పెట్టుకున్నవాడు. సో గంగను నెత్తిన పెట్టుకున్నాడు కాబట్టి నేను నీళ్ళు ఎప్పుడు ఉండాలని నేను అనుకుంటాను. అలా చేశాను, 2 తరాలు చేశాను, 3వ తరానికి పెట్టవలసిందే. అలా వచ్చింది తప్ప శివుడు అక్కడ ఉంటే ఆ శివుడి మీద నెత్తి నీళ్లు పోస్తున్నారని ఎక్కడా లేదు. శివుడిని ధ్యానిస్తూ ఆ జలం, ఆయన జలం తల మీద ఉండే జలస్వరూపుడని గుర్తిస్తూ దాన్ని ఉపాసన చేయడం అనేది చేయవలసిన పని మనకి. అందువల్ల అది అలా చెయ్యడము అనేది ముఖ్యం కాదు. ఇక్కడ శివుడిని ఆరాధించడము, శివుడిని తలుచుకోవడము ముఖ్యం. అందువల్ల మనం అంతా ఇప్పుడు ఏ యుగంలో ఉన్నామంటే, ఏ కాలంలో ఉన్నామంటే, దేవుడిని అసలు ఉద్దేశంగా దేవుడిని ప్రార్థించేది పక్కన పెట్టి చేసేవి మాత్రమే మనం పట్టుకుని కూర్చున్నాం. ఈ మడి కట్టుకొని ఈ విధంగా బట్ట మురికిదైనా సరే మడి కారేసింది మాత్రమే కట్టుకుని ఒకటి తగలకుండా ఇదంతా శానిటైజేషన్ చేసుకోమన్నారు. కానీ ఇవన్నీ కూడా మనము ఈ కాలానికి తగ్గట్టుగా రిఫార్మ్ చేసుకుని పూజలో ఉన్న ఔన్నత్యాన్ని మనం గమనించాలి. ఇప్పుడు మనమే తర్జన భర్జన చేయాలి, మనమే మదనం చేయాలి. అప్పుడు మంచి ఆచారాలు అవి పుట్టుకొస్తాయి. వీటన్నింటికి అది లేకుండా పోతుంది. ఇది కమ్యూనికేషన్ సిస్టమ్ విస్తరించిన కొద్దీ ఆచార వ్యవహారాలు ఎన్నో వస్తుంటాయి, కొత్తవి జాయిన్ అవుతాయి. ప్రతి 10 సంవత్సరాలకి మొత్తం దేశకాలమానంలో ఆచార వ్యవహారాలు మారిపోతుంటాయి.
మీరు ప్రతి వాళ్ళు దీంట్లో ఉన్నటువంటి ప్రతి వాళ్ళు కూడా గమనించండి. మీ జీవితంలో మీరు ప్రతి 10 సంవత్సరాలకు వస్తున్న మార్పుల్ని మీకు కనపడుతూ వచ్చినటువంటి ఆచార వ్యవహారాల్లో మార్పుల్ని మీరే గమనించండి. ఇవన్నీ ఒక ఎత్తు, అసలు భావన ఒక ఎత్తు. ఆ భావన చాలా ముఖ్యమండి. మానవుడికి కావాల్సింది ఆ భావన. తర్వాత మీరు ఇంకోటి ఏమడిగారు? మారేడు చెట్టు అంటే ముళ్ళు ఉంటాయి కదా, అదొకటి అడిగానండి. మారేడు చెట్టుది వైజ్ఞానికత మనకి చాలా వరకు ఈ మధ్యన వింటున్నాము. అది ఆక్సిజన్ ఇస్తుంది. అది ఆక్సిజన్ ఇస్తుంది. అవి మామూలుగా చెట్లు కార్బన్ డైఆక్సైడ్ తీసుకుని ఆక్సిజన్ ఇస్తాయి. కానీ మారేడు చెట్టులో ప్రత్యేకత ఉండి ఆ మారేడు దళాలతో పూజించమన్నారు. కానీ మారేడు దళాలతో పూజించడము అంటే మారేడు చెట్టుని ఇంట్లో పెట్టుకోమని కాదు. మారేడు చెట్టుని ఇంట్లో ఎందుకు పెట్టుకోవద్దన్నారు? బాబు నీకు ఇబ్బంది అవుతుంది, ముళ్ళు ఉంటాయి కాబట్టి పెట్టుకోవద్దు. నేను ఇంట్లో పెట్టుకోకుంటే పూజ ఎలా చేసుకోను అనేది తప్పు. ఎందుకంటే ఆ విధానంలో ఇప్పుడు విధానం తప్పుది. ఆ విధానంలో ఏముండేది? మనం ప్రకృతికి దగ్గరగా ఉండేవాళ్ళం, గ్రామాల్లో దగ్గరగా ఉండేవాళ్ళం, కాస్త గ్రామానికి దూరంగా అన్ని చెట్లు ఉండేవి. దాంట్లో మారేడు చెట్లు కూడా తప్పకుండా పెట్టుకునేవాళ్ళం. ఉసిరి చెట్లు, మారేడు చెట్లు ఇవన్నీ ఎప్పుడు ఇళ్లలో ఉండేవి కాదండి. ఉసిరి చెట్లు ఇళ్లలో ఇప్పుడు ఈ మధ్యన పెట్టుకుంటున్నారు. మొదలెప్పుడు ఉసిరి చెట్లు కూడా ఉండేవి కాదు. ఉసిరి చెట్లు వేరే దగ్గర ఉంటే కార్తీక భోజనాలప్పుడు ఉసిరి చెట్టు దగ్గరికి వెళ్ళి దాని కింద కూర్చుని అన్నం తినేవాళ్ళు, వండుకొని తినేవాళ్ళం. ఇప్పుడు ఏం చేస్తున్నాం మనం? దాన్ని సింబాలిక్ చేసేసి ఉసిరి కొమ్మను పట్టుకొచ్చి, అలాగే జమ్మి కొమ్మను పట్టుకొచ్చేస్తున్నాం. ఇలా మన ఆచార వ్యవహారాలు మారిపోతున్నప్పుడు ఇవన్నీ కూడా మార్పులు చెందుతున్నాయి. ఇది ఇప్పుడు వేదం అనుకోకూడదు, ఇదే ముఖ్యమని అనుకోకూడదు. మీరు దయచేసి దీని మీద శాస్త్రీయతగా ఆలోచించి దాన్ని మనం మార్చుకోవాలి. ఇంకెన్నాళ్ళు ఇలా పోదాం, ఇలా చేసుకుంటూ పోదాం. మారేడు చెట్టు ముళ్ళుంటాయి కాబట్టి ఇంట్లో పెంచొద్దు. అది సామాజిక జీవనానికి సంబంధించినటువంటి చర్య. ఆ చెట్టులో ఉన్న ప్రత్యేకత, శాస్త్రీయత, దాని బయాలజికల్ గా దానికి ఉన్నటువంటి బొటనికల్ గా దానికి ఉన్నటువంటి వాల్యూ కారణంగా ఆ ఆకులతోనే శివుణ్ణి అర్చించాలి. ఒక శివుడే కాదు, మిగతా దేవతలు ఉన్నారు. అయితే శివుడికి ముఖ్యం అన్నారు. ఎందుకు? అది శివతత్వంలో ఇప్పుడు మన గురువుగారు చెప్పబోయేటువంటి వాటిల్లో చాలా వరకు మీకు ఆ విషయాలన్నీ అర్థమవుతాయి. సో మనం ఇప్పుడు మన గురువు గారు అనేటువంటి ఇంకా ఏమైనా ఉందా అండి సందేహం? 3 అంటే ఇంకొకటి ఉంది, ఇందాక అడగటం మర్చిపోయాను. ఈ మధ్య అంటే వింటున్నామండి, పంచామృతాల్లో నెయ్యి, తేనె, అంటే నెయ్యి చాలా కొంచెమే వాడండి, లేకపోతే నెయ్యి, తేనె, పెరుగు కలవటం మంచిది కాదు అని చెప్పారు. అంటే శాస్త్రీయత నాకు తెలియదు. అంటే శాస్త్రీయత అంటే దాని పంచామృతాలకు సంబంధించిన అన్నింటికి సంబంధించిన కెమిస్ట్రీ తెలిసిన వాళ్ళే మనం అడగాలండి. ఇది శాస్త్రంతో చెప్పుడుతో పోయేది కాదు. అది నెయ్యి, తేనె కలిస్తే ఏమవుతుంది, అది కెమిస్ట్రీ టెస్ట్ చేసి ఎవరన్నా చెప్తే మనం విందాం. అది అనవసరంగా మనం దాని మీద ఏం పెట్టుకోవద్దు. మన పూర్వీకులు చెప్పారు, పూర్వీకులు చెప్పిన తర్వాత దాంట్లో డెఫినెట్ గా ఏదో ఒకటి ఉంటుంది. వాళ్ళు కలిపి చేయమని ఎప్పుడు చెప్పలేదండి. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, పంచామృతాలని వేరువేరుగా వేయమన్నారు. కలిపి పోసేది మన కన్వీనియన్స్ కోసం చేసుకున్నారు. అది బాగా గుర్తుపెట్టుకోండి. ఆ విధంగా మనం శాస్త్రీయతని డెఫినెట్ గా వెతుకుదాం, శాస్త్రీయంగా ఆలోచిద్దాం, శాస్త్రీయమైనటువంటి రిఫార్మ్స్, అవసరమైన రిఫార్మ్స్ తీసుకొచ్చి సమాజానికి చెప్పడానికి ప్రయత్నం చేద్దాం. ఓకే. సో ఇప్పుడు నేను మన గురువు గారు శ్రీ కమలాకర్ శర్మ గారిని శివతత్వానికి సంబంధించినటువంటి విజ్ఞానాన్ని పంచవలసిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం. జ్యోతిష సభా సరస్వతికి మనసారా ప్రణమిల్లుతూ, యోదేవ స్వితాస్మాకం ధియో ధర్మాదిగోచరాః ప్రేరయేత్ తస్యేద్భర్గః తద్వరేణ్యం ఉపాస్మహే. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. జ్యోతిర్వాణిలో ఈరోజు ఒక అత్యుత్తమమైనటువంటి అంశం. వేద సంస్కృతి పరిషత్తు వారి భావన కూడా ఇదే. కొత్త ధర్మశాస్త్రం, కొత్త వ్యవహారం అంతా కూడా మళ్ళీ తయారు కావాలి. ఇంకా ఎప్పటికీ ఒకే రకమైనటువంటి భావాలతో కూడుకున్నటువంటి అంశాలు
ఒక్కొక్కసారి భవిష్యత్తుకు ఇవి ఇబ్బందికరంగా మారుతున్నాయా అనిపించేటటువంటి పరిస్థితుల్లో కూడా దాని మీద మంచి విశ్లేషణ చేయడానికి మనకు ప్రశ్నలు ఉండాలి, దానికి తగిన సమాధానం కావాలి. ఇంతమంది మధ్య లోపల ఒకరు చెప్పింది నిర్ణయం అని కాదు, అందరి అభిప్రాయాలు పంచుకునేటటువంటి ఒక వేదికగా ఇది మారాలి. సరే, ఈరోజు మనము శివారాధన అనేటటువంటి ఒక అంశాన్ని తీసుకున్నాం. రేపే ఎల్లుండి శివరాత్రి మనం ముందర పెట్టుకున్నాం కాబట్టి అనేక ప్రాంతాల లోపల పెద్ద పెద్ద ఆలయాల లోపల శివ ఉత్సవాలు ప్రారంభమైనాయి కాబట్టి నవరాత్రులు. ఈరోజు శివుని గురించి మాట్లాడుకోవటం ధర్మం, శ్రేయస్సు. మరి మనము శివునికి ఎంత సన్నిహితంగా ఉన్నాం, ఏమిటి, అసలు జ్యోతిష్ శాస్త్రానికి శివునికి ఎక్కడైనా సంబంధం ఉందా, ఉంటే అది ఏమిటి, ఎట్లా ఉంది అనేటటువంటి భావాలన్నిటి మీద కొంచెం దృష్టి సారిద్దాం. ఆరాధన అనేటటువంటిది అన్ని దేవతలకు ఉంది. మనకు దేవతా విధానము, దేవతా విగ్రహాలు అన్ని కూడా మనకు ప్రకృతి లోపల ఉండేటటువంటి అనేక రకాల శక్తులకు సంకేతాలుగా మనం పెట్టుకున్నది. ఇంద్రుడు, వరుణుడు అనేటటువంటి భావాలు మనకు మొదటి నుంచి ఉన్నాయి. వేదంలో ఉండేటువంటి దేవతలందరూ కూడా ఇంద్రవరుణాదులు. మనం పెట్టుకున్న కరచరణాదులతో కూడుకున్నటువంటి అంశాలన్నీ కూడా తర్వాత పౌరాణికాలమే. మరి ఈ రుద్ర శబ్దము, శివ శబ్దము, శంకర శబ్దం కూడా వేదంలో ఉంది. మరి వారు ఆరాధించినది ఏమిటి, ఏ భావంతో చూశారు, మనం తర్వాత దాన్ని రూపంగా మార్చి ఎట్లా చేసుకుంటాము అనేటటువంటి విధానానికి వ్యక్తికి స్థాయి పెరిగినంత కాలం, స్థాయి ఎక్కువగా ఉన్నంత కాలం ఎక్కువగా రూపరహిత ఆరాధనల మీదనే మన వాళ్ళు దృష్టి పెట్టారు. రూప సహిత ఆరాధనలకు రావాలంటే ప్రతీకలు కావాల్సి వచ్చింది. ఇమేజిజం అంటాం దీన్ని. ఈ ప్రతీకలు వచ్చిన సందర్భంలో మాత్రం దీన్ని చూస్తూ కాలక్రమంలో దాని వైపు వెళ్ళటం అనేటప్పుడు మనకు స్పష్టమైనటువంటి ఒక విధానం మనకు ఏర్పడుతూ ఉంటుంది. ఏ అంశం దేనికి ప్రతీక అవుతుంది అనడానికి మనం జ్యోతిష్కులు కొంత ఎక్కువగా ఆలోచించాలి. ఎందుకంటే జ్యోతిష్కులను ప్రత్యేకంగా ఎందుకు ఈ అడ్రసింగ్ అనే పదం ఉపయోగిస్తున్నామంటే, కొన్ని లక్షల మంది జీవితాల లోపల వెలుగులు నింపినా, వెలుగులు ఆర్పినా మనమే. భయపెట్టే వాళ్ళం మనమే, ఆత్మవిశ్వాసం పెంచే వాళ్ళమే మనమే. విజ్ఞానం కలిగించి వాళ్ళలో మనోధైర్యాన్ని కలిగించే వాళ్ళం మనమే. వాళ్ళ మనోధైర్యాన్ని నాశనం చేసి వాళ్ళ పాపాలని మనం మూటగట్టుకునే వాళ్ళము మనమే. అందుకని మనము ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. మనం జ్ఞానం పెంచుకుంటేనే ఆ జ్ఞానముతో చూసే జాతకం కానీ లేదా జీవితం కానీ విశ్లేషణాత్మకంగా ఉంటాయి. 100 మందికి చెప్పాలి కొన్ని విషయాలు అనుకుంటున్నప్పుడు ఆయా శాస్త్రాలలో మనకు ఎంతో కొంత పాండిత్యం ఉండాలి. భావనలు బాగా ఉన్నతంగా మారాలి. మారకపోయేటట్టయితే మనం కేవలం ఈ గ్రహం ఇక్కడ ఉంది కాబట్టి నీ కర్మ ఇంతే పో అని చెప్పేటటువంటి జాతక విధానం ఇక్కడి నుంచి ఇంకా మారిపోవాలి. ఒక ఉన్నత స్థితి నుంచి చూడాలి జాతకాన్ని. ఏ కర్మ ఫలితాన్ని ఏమి అనుభవించడానికి వచ్చాడో దాన్ని మార్చడానికి ఎటువంటి ప్రయత్నాలు చేయొచ్చనేటటువంటిది అడ్వాన్స్ ఇన్ఫర్మేషన్ ఇవ్వగలిగిన శక్తి జ్యోతిష్కుడికి రావాలి. అది అధ్యయనం చేయాలి. నాకు తెలిసిందే వేదం అనేటటువంటి మొండి పట్టుదల నుంచి మనం బయటపడిపోవాలి. ఈ స్థితి మనం నేర్చుకోవాలనుకునేటట్టయితే ఇటువంటి సమగ్రమైన వేదికలు కావాలి. ఇంకా చర్చలు బాగా జరుగుతూ ఉండాలి. ఇటువంటి చర్చల లోపల ఈ రోజు ప్రత్యేకమైనటువంటిది శివారాధన అనేటువంటి భావన పెట్టుకునేటట్టయితే, ఇంతకు శివుడు ఎవరు, మనం ఏ రూపంలో ఆరాధన చేస్తున్నాం శివుణ్ణి, ఇతర దేవతల తర్వాత చెప్పుకుందాం. శివుణ్ణి మనము ఆరాధన చేసేటువంటి విధానము మనము రూపసహితమైన ఆరాధన కాదండి, కేవలం ఒక లింగ రూపంలో ఆరాధన చేస్తున్నాం. ఈయనకు ఆది లేదు అంతం లేదని, బ్రహ్మ విష్ణు పరిగెత్తుకొని చుట్టూ తిరిగి వచ్చారని చెప్పేసి ఎక్కడెక్కడో తిరిగారని, ఇది ఆకాశం నుంచి ఆపాతాళ నభస్థలాంత భువన బ్రహ్మాండమావిస్మర జ్యోతిస్ఫాటికలింగమోళి విలసత్ పూర్ణేందు వాంతాంపతై హస్తోకాపృతలోకమీశమనిషం రుద్రానువాకాన్ జపం ధ్యాయేత్ ఈప్సిత సిద్ధయే ధృతిప్తం విప్రోభిషం చేత్ శివం అని చెప్పేసి చెప్పుకున్నటువంటిది ఆపాతాళ నభస్థలాంత భువన అని చెప్పేసి చెప్పినటువంటి భువనం మనకు కనపడుతుంది. ఈ భువనం ఏమిటి మరి? ఇంత శివునికి ఇంత లింగం ఏమిటి, ఇంత లింగం ఏమిటి? ఆయన మీద పోసేటటువంటి 2 చుక్కల నీళ్లు అనేటటువంటిది ఈ లోకం మొత్తానికి కలిగేటటువంటిది ఏమిటి? ఎందుకు ఆయన మీద అభిషేక ప్రియ శివ అన్నారు? ఈ దృష్టి మనం పెంచుకునేటట్టయితే ఆయనకు అనేక రకాల పేర్లు ఉన్నాయి. శివుడు, చంద్రశేఖరుడు, శంకరుడు, రుద్రుడు, ఏంటి కాలుడు, ఎందుకంటే ఉజ్జయినిలో మహాకాళి మహాకాలుడు అని ఉంటారు, విశ్వనాథుడు, ఇటువంటి పేర్లన్నీ కూడా మనం పెట్టుకున్నాం.
సోమనాథుడు, విశ్వనాథుడు, ఇటువంటి పేర్లన్నీ కూడా. ఇన్ని పేర్లు మనం పెట్టుకున్నప్పుడు, అదే కాకుండా మీరు అష్టోత్తరం చూస్తే శివాయ నమః, మహేశ్వరాయ నమః, శంభవే నమః, పినాకినే నమః అనుకుంటూ కూర్చునేటట్టయితే ఒక్కొక్కటి ఒక్కో పేర్లు ఉంటాయి. ఇవన్నీ మనం తయారు చేసుకున్నవే. అది ఏది చెప్పినప్పటికీ కూడా శివుడు అనుకుంటున్నప్పుడు, శివుడు మనం నివసించేటటువంటి భూమికి ప్రతీక శివుడు. ఎవరో పెద్ద మనిషి ఒక ఆయన రాశాడు, ఈ శివలింగము అనేటటువంటి దానికి భూతుబొమ్మగా పురుషాంగ సంబంధమైనటువంటి అంశంగా స్వీకరించేసి ఈ ప్రకృతి వ్యవహారం అంతా కూడా ఈ లోకంలో ఉండేటువంటి స్త్రీ అనేటటువంటిది పానవట్టంగా స్వీకరించేసేసి ఒక పెద్ద కవి పేరు చెప్పడం మంచిది కాదు కాబట్టి వదిలిపెట్టేశాం. ఆయన దేవాలయాల మీద భూతు బొమ్మలు ఎందుకు అని చెప్పేసి పేరుతో ఒక మంచి పుస్తకమే రాసి పెట్టాడు. దాని నిండా అవే ఉన్నాయి. మనం అది చదువుకుంటాం, నిజమేనేమో అనుకుంటాం, ఆ ఎర్ర కళ్ళతోనే అదే చూస్తుంటాం, అదే జీవితం అనుకుంటూ ఉంటాం. కానీ మన మనస్సు ఇటు పోలేదు అటు పోలేదు, ఎట్లా ఇది కరెక్టా కాదా, దీన్ని ఆరాధన చేయటమైనా జీవితం అంటే అని చెప్పేసి అనుమానాలు వస్తూ ఉంటాయి. కాదు, అసలు సమస్య లేదు. భూమికి ప్రతీక శివుడు. ఎందుకు అవుతుంది అనేటువంటి విషయం మీద కూడా మనం దృష్టి సారించాలి. భూమి ఏమిటి, భూమికి ప్రతీక శివుడు ఎందుకు అన్నప్పుడు, ఈ భూమి నిజానికి ఈజీగా అర్థం చేసుకోవడానికి చంద్రుడు శిఖరమునందు గలవాడు చంద్రశేఖరుడు అనుకునేటట్టయితే భూమికి ఉపగ్రహం చంద్రుడు అండి. భూమికి ఉపగ్రహం చంద్రుడు కాబట్టి మనం శివుని బొమ్మ లోపల ఖచ్చితంగా చంద్రుడిని నెత్తి మీద వేసి చూపించాలి. అట్లాగే భూమి నెత్తి మీద గంగ ఉంటుంది. భూమి మీద 3 వంతులు నీళ్లు, 1 వంతు భూమి. మరి ఇటువంటి సందర్భాల లోపల 1/3 వాటర్ ఎప్పుడైతే ఉంటుందో ఆటోమేటిక్ గా శివుని నెత్తి మీద గంగ ఉన్నట్టు, సముద్రాలే కదా మొత్తం ఉన్నటువంటిది. ఆ సముద్ర భాగంలో నుంచి ఒక ముక్క బయటికి వచ్చినటువంటిది క్షీరసాగర మథనంలో జరిగినటువంటిది, వరాహావతారంలో జరిగినటువంటి భావన ఇది. ఆ వరాహావతార భావన కూడా భూమి బయటికి రావటమే, నీళ్లు ఒక ముక్కలాగా మారిపోవటం. ఈ భూమికి అనేక రకాల సంఘటనలు జరిగాయి, అవి కూడా మాట్లాడుకుందాం మనం ఇవాళ, ఒక వైజ్ఞానికంగా మాట్లాడుకుందాం. భూమికి తల మీద ఉండేటటువంటి జలము గంగ కాబట్టి ఆమె గంగ తల మీద ఉంచి ఉన్నట్టుగా, అది జటాజూటం ఉన్నట్టుగా చూపిస్తూ ఉండటం అనేటటువంటిది భూమికి ఉన్న సంకేతం. ఆ తర్వాత దిగంబరుడు, దిక్కులే అంబరముగా వెలిగిన వాడు దిగంబరుడు. ఆయన సొంతంగా తిరుగుతూ ఉంటుంటాడు, ఆయనకి పెద్ద వస్త్రాలు లేవు, ఏమీ లేవు, ఎక్కడ పడితే అక్కడే ఉంటాడు. భస్మాన్ని ధరిస్తాడు, అంటే మరి మిగిలినటువంటి పాటలో నీళ్లు తీసేస్తే మిగిలి ఉంది భూమే, మట్టిని పూసుకోకుండా ఇంకేం పూసుకుంటాడు. చనిపోయిన తర్వాత కలిసేది ఎక్కడ మరి, లయకారకుడు, అంటే భూమిలోనే కలిసి తీరాలి మనమంతా కూడా, కాబట్టి ఆయనలో కలిసిపోవాల్సిందే. ఇంతకు మనకు కాలం ఎక్కడి నుంచి తయారవుతుంది అనేటటువంటిది ఆలోచన చేసేటట్టయితే, భూమి తన చుట్టూ తాను తిరగటం, సూర్యుని చుట్టూ తిరగటం వల్ల మాత్రమే మనకు కాలం తయారవుతుంది. సూర్యుడు తిరగడు, గ్రహాలే తిరుగుతాయి, దాంట్లో మనం ఒకటి. కాబట్టి మనము తిరుగుతూ ఉంటున్న సందర్భం లోపల భూమి తిరిగి తన చుట్టూ తాను తిరగటం వల్ల మనకు ఒకసారి నక్షత్రమైనటువంటి సూర్యుడు కనిపించి మళ్ళీ నక్షత్రమైన సూర్యుడు కనిపించడానికి ఎంతసేపు పడుతుందో లెక్కలు పెట్టి, ఆ లెక్క విధానం అనేటటువంటిది మనకు ప్రత్యేకంగా చూస్తున్నాం. కాబట్టి దానిని 24 గంటలుగా కనుక మనం భావన చేసేటట్టయితే, అది 24 గంటలు ఈ సూర్యుని చుట్టూ తిరుగుతుంటున్నప్పుడు సీజన్స్ మారుతూ ఉంటుంటే ఈ కాలం ఇంత అని లెక్కలు పెట్టుకుంటూ రావడానికి పనిచేస్తూ ఉంటుంది. కేవలం తన చుట్టూ తాను భూమి తిరగటం వల్ల వచ్చింది కాలం. కాబట్టి కాల ప్రవాహంలో తనలో తాను అందరినీ లయం చేసేటటువంటి వాడు కాలుడు అని పేరు కలిగినటువంటి వాడు శివుడే అవుతూ ఉంటుంటాడు. కాలాన్ని తయారు చేసింది కూడా శివుడే అవుతాడు. కాబట్టి ఇప్పుడు శివారాధన చేస్తే కాలాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. జ్యోతిషం అనేటటువంటిది కాల వినియోగ శాస్త్రం. తస్మాత్ కాల విధాన శాస్త్రం జ్యోతిషం వేద సవేద యజ్ఞాన్ అని చెప్పేసి మనకు ఉండేటటువంటి వరాహమిరుడి శ్లోకం ఉంది మనకు. అందుకని మనం చేసేటటువంటిది కాలాన్ని గురించినటువంటి అధ్యయనం అనుకునేటట్టయితే, ఆ కాల విధాన అధ్యయనం వెనక ఈ జ్యోతిష సంబంధమైనటువంటి దాంట్లో ఈ శివుని యొక్క తత్వం మనకు కనపడుతుంది. ఈ భూమే మనకు దానికి పరమ ప్రామాణికంగా మనకు కనిపించేటటువంటి అంశం. ఈ రకంగా ఎట్లా ఆలోచించినప్పటికీ కూడా లయకారకుడు, కాలకారకుడు, ఆ తర్వాత మనకు ఉండేటటువంటి చంద్రశేఖరుడు, ఈ గంగాధరుడు, ఏ రకంగా చూసినా ఆయన్నే కనపడుతూ ఉన్నాడు. ఇంకా కొన్ని ఉన్నాయి తర్వాత ఆలోచించినప్పటికీ కూడా. అయితే ఇంకా ఈ భూమికి సంబంధించినటువంటి విశేషాల్లో అభిషేక ప్రియ శివ అనే ఒక పదం ఉందండి.
అభిషేక ప్రియ శివ ఒక్కొక్కరికి ఒక్కొక్క రూపంలో చెప్పుకుంటూ వచ్చారు. అర్చనా ప్రియ, అభిషేక ప్రియ, నమస్కార ప్రియ అని ఒక్కొక్క దేవతను చెప్పుకుంటూ వచ్చారు. ఈ అభిషేక ప్రియ శివ అని చెప్పేసే సందర్భం లోపల నెత్తి మీద నీళ్లు పోస్తే సంతోషపడేటటువంటి వాడు అని చెప్పేసి అని అనుకున్నప్పుడు, రేపు పొద్దున శివరాత్రి మనం అందరం శివలింగం మీద నీళ్లు పోసుకుంటాం. పోసేటప్పుడు మన భావన ఏంటి? ఎందుకు నీళ్లు పోస్తున్నావు అనే భావన కూడా మనకు ఉండాలి కదా. నీళ్లు పోస్తే ఏం జరుగుతుంది, అక్కడ ఉండే రాయి మీద నీళ్లు పోస్తే జరిగేటటువంటిది ఏమిటి, పంచామృతాలు పోస్తే ఏమిటి, రాయి మీద నీళ్లు పోస్తే ఏమిటి. ఇందాక అన్నట్టుగానే మన దగ్గర సోమనాథ శాస్త్రి గారి వివరణ చాలా స్పష్టం. ఒకేసారి అన్ని పంచామృతాలు కలిపి పోయాలని ఎక్కడా లేదు. మనకు ప్రతిసారి కూడా ఒక పంచామృతం, ఒక విశేష ఉదకం పోసిన తర్వాత మళ్ళీ వెంటనే శుద్ధోదక స్నానం అనేది మనకు ఈ ఆగమాల లోపల ఉండేటటువంటి విధానం. మళ్ళీ శుభ్రపరిచి మళ్ళీ వేరేది కనుక పోసేటట్టయితే అనేటువంటి భావన, అది మన ఆనందానికి, ఆయన ఆనందానికి కాదు. అయితే మన కోరికలు తీరాలి అనే భావనతో చేసేటటువంటి తత్వం నుంచి మనం బయటపడాలి. ఇప్పటికి కూడా మన కోరికలు తీరాలి, మనకు ఉంటే బాగుండాలి, మనకి ఇది చేస్తే అది వస్తుందట, అది చేస్తే ఇది వస్తుందట అని చెప్పేసి నేను చేయటం కాదు. మన భావనలే ఉన్నతంగా మారాలి. ఇంకా సరే, భూమి అనేటటువంటి దాని మీద ఒకసారి వర్షం పడితే ఏం జరుగుతుందో చూడండి. ఒకసారి వర్షం పడింది, వర్షాకాలం రాగానే భూమి మీద వర్షం పడేటట్టయితే ఇన్ని రోజుల పాటు భూమి అడుగున మట్టిలో సిద్ధమై ఉండేటటువంటి ఇన్ని రోజులు ఉన్న ఎదురు చూస్తున్న చిన్న చిన్న గింజల నుంచి మొలకలు బయటకు వస్తాయి. ఎంత హాయిగా బయటకు వస్తాయండి. ఆ బయటికి వచ్చి అక్కడికి దానికి సెట్ అవుతుంది అట్మాస్ఫియర్. అప్పటికి వేడి కావటం అవన్నీ కావటం అంతా అయిపోయిన తర్వాత ఒక చుక్క నీళ్లు పడగానే వెంటనే ప్రొడక్టివిటీ స్టార్ట్ అయిపోయింది. ప్రొడక్టివిటీ స్టార్ట్ అయ్యి కొత్త మొలకలు పుట్టాయి. అంటే నేను భూమి మీద నీళ్లు పోయటం అనేటటువంటిది, ఈ భూమి వర్షముతో ఎప్పటికీ సస్యశ్యామలమే ఈ లోకానికి పంటలను, ఆనందాన్ని ఇప్పటికీ ఇస్తూ ఉండాలనే భావనతో నేను పోసే నీళ్లు పోయాలి. దానివల్ల భూమి ప్రశాంత పడుతూ ఉంటుంది. ఆ నీళ్లు పోసే భావన వల్ల అక్కడ మొలకలు ఉద్భవిస్తాయి. కాబట్టి నాలో ఉండేటటువంటి ఏదైనా ధర్మ సంబంధమైనటువంటి కాముకాలు ఏమైనా ఉండేటట్టయితే ఆ కోరికలు తీరాలి అనుకునేటప్పుడు కూడా ఆ భావనతోని ఆ శివుని మీద నీళ్లు పోసేటట్టయితే, ఏ భావన? ఆ చుక్క నీళ్లు ఈ భూమి మీద పడుతున్నటువంటి వర్ష భావనతోని మనం కనుక నీళ్లు పోసేటట్టయితే ఈ భూమి మీద వచ్చే మొలకల్లాగా మీ కోరికలు కూడా మొలకలు ఎత్తి అది ఫ్రూట్ఫుల్ గా మారుతూ ఉంటుంది. పండు సఫలం అవుతుంది, సాఫల్యం పొందుతూ ఉంటుంది. పండంటి జీవితం మొదలవుతుంటుంది, పండంటి కాపురాలు వస్తుంటాయి, పండంటి సంతానం పుడుతుంది. అటువంటి సాఫల్యం పొందాలి అనేటట్టయితే మొదలు మొలక ఎత్తాలి కదా. మొలకలు ఎత్తిన తర్వాత కదా ఫలం వచ్చేటటువంటిది. అందుకని ఆ ఫలము బయటికి రావాలి అనుకుంటున్న సందర్భం లోపల బయటికి తీసుకొచ్చేటటువంటి ప్రయత్నమే ఆ చుక్క పోసేటటువంటి నీరు. అందుకని అభిషేకం చేయాలి. అభిషేకం చేసి సంతోషపడేటటువంటిది. ఇంతకు శివరాత్రి ఏమిటయ్యా అని చెప్పేసానంటే, భూమి పుట్టిన రోజు శివరాత్రి, ద ఎర్త్ డే, ఎర్త్ ఫార్మేషన్ డే అని చెప్పేసి మనం అనుకునేటట్టయితే లింగోద్భవ కాలం అని పేరు ఉంటుంది మనకు. లింగం ఉద్భవించడం ఏంటంటే ఇంతలా లింగం బయటికి రావడం కాదు. ఇక్కడ మనం భూమి మీద ఎప్పటికీ శాశ్వతంగా ఉన్నాం కాదండి. భూమి ఎప్పుడు ఇట్లా లేదు అసలు. భూభాగము బయటికి వచ్చినటువంటి విధానం డిఫరెంట్. ఆ భూమి ఉద్భవించిన తర్వాత జీవి మొదలవుతాడు. భూమి ఉద్భవించకపోతే జీవి లేడు ఇక్కడ. ఇది జలచర జీవి ఉంది. అంతకుముందు ఈ ఉభయ జీవులు, తర్వాత ఓన్లీ భూచరులు అయినటువంటి వాడు పుట్టాలి అనుకున్నప్పుడు భూమి ఉద్భవించాలి. ఆ భూమి ఉద్భవించిన తర్వాత భూమి మీద జీవితం కొనసాగించాలి. కాబట్టి లింగ ఉద్భవ కాలము అని చెప్పేసి అర్ధరాత్రి మీరు శ్రీశైలం లాంటి ప్రదేశాల్లో చూడండి, 108 మంది పండితులు ఒకేసారి శివునికి సంబంధించినటువంటి మన నమక సమకాదుల పారాయణం చేసి రుద్రపారాయణం చేస్తూ ఉంటుంటారు. మహాన్యాసం చెప్పి శరీర శుద్ధి, ఆత్మశుద్ధి అవన్నీ కోసం చేసి ఆ తర్వాత లింగ సంబంధమైనటువంటి పూజలు చేస్తూ ఉంటుంటారు. శివునికి ఆరాధన చేయాలంటే కూడా శివ స్థాయికి మీరు చేరాలి అని చెప్పడానికే మహాన్యాసంలో ఉండేటువంటి మాత్రం నా రుద్రో రుద్రం చేయేత్ అని చెప్పేసి చెప్తుంది. నీవు రుద్రునివై రుద్రుని నడిచించు, ఈక్వలెంట్ గా ఉండాలి. నువ్వు సమాన స్థాయికి చేరుకొని చూడు, నీకు ఆ జ్ఞానం పెరిగి అది ఆరాధన చెయ్యి అంటాడు. నీకు ఆ జ్ఞానం లేకుండా ఆయనేం ఆరాధన చేస్తావు? ఏదో చుక్క నీళ్ళు పోసి వచ్చేసి అబ్బా అన్ని వస్తాయి, ఇది విశ్వాసంతో జరగాల్సిన పని. అన్ని వస్తాయనుకునే భావన, నమ్మకముతో చేయాలి అక్కడ, అంతే. ఇంతకన్నా మనకేం చేత కాదనుకున్నప్పుడు అది ప్రదక్షిణ చేయొచ్చు, అభిషేకం చేయొచ్చు, అర్చన చేసి ఇదేనా నమ్మకంతో. కానీ సమానత్వంతో చేయాలి, ఒక అర్చన చేయాలి, ఒక ఉన్నతిగా చేయాలనుకున్నప్పుడు మాత్రం ఈక్వలెంట్ గా ఉండాలి అనుకున్నప్పుడు నా రుద్రో రుద్రం వచ్చేది, నా విష్ణు విష్ణు వచ్చేది, ఈ భావన మనకు దానికి సమానత్వానికి దగ్గరగా వెళితేనే ఆయన అందుతాడు. లేకుంటే ఎక్కడ అభిషేకం చేయాలంటే
ఇది మనం తెలుసుకోవాల్సినటువంటి మరొక సూత్రం. ఇది ఈ భూమికి చాలా పాతకాలంలో అంటే నేను చెప్పేది కోట్ల సంవత్సరాల్లో లేదా లక్షల సంవత్సరాల్లో, నాకు ఇది లెక్కలు తెలియదు, మొట్టమొదటి ఒక పెద్ద దెబ్బ తాకిందండి. మనము ఈ సౌరమండల విజ్ఞానం వైపు ఒకసారి వెళదాం. ఈ ఆరాధనలో నుంచి మళ్ళీ చివరికి ఇక్కడ వచ్చి కలుస్తాం. భూమికి పెద్ద దెబ్బ తాకింది. ఈ భూమికి పెద్ద దెబ్బ తాకిన సందర్భం లోపల అయితే అంతకుముందు ఉన్నటువంటి గ్రహాలు సూర్యుని పక్కన బుధుడు, బుధుని పక్కన శుక్రుడు, శుక్రుని పక్కన భూమి పక్కన గురుడు ఉండేవాడు. ఈ మధ్య లోపల ఇంకో కుజుడు అనే గ్రహం లేదు. ఈ కుజగ్రహం లేని రోజుల లోపల మీకు సూర్యుడి నుంచి వరుసలో గ్రహాల వరుసను కనుక చూసేటట్టయితే బుధుడు చిన్నగా ఉంటాడు, శుక్రుడు కొంత పెద్ద, భూమి మరీ పెద్ద, ఆ తర్వాత గురుడు మహా పెద్ద, ఆ తర్వాత శనికి వలయాల రూపంలో అది పెద్దగా ఇట్లా పెరుగుతూ వచ్చేవాడు. ఇట్లా వచ్చినటువంటి స్థితుల లోపల మధ్య లోపల ఈ భూమికి ఏదో పెద్ద ఆస్ట్రాయిడ్ నుంచో దేని నుంచో తీవ్రమైన దెబ్బ తాకి ఇట్లా ఉన్నదాన్ని దెబ్బ తాకేసరికి రెండు ఇట్లా కదిలాయి. భూభాగము అనుకున్నది ఇటు కదిలింది. కుజుడు అంటే కు అంటే భూమి, కువలయం అంటే భూమి, కు అంటే భూమికి ఇటు పక్కకు జరిగింది. ఇది అంగారకుడు లేదా కుజుడు లేదా భౌముడు అని పేరండి. నాకు భౌముడు అంటే భూమికి కుమారుడు అని అర్థం. భౌముడు అనేవాడు ఇటు పక్కకు జరిగాడు. అన్ఎక్స్పెక్టెడ్ గా ఈ కక్షకు దగ్గరగా లేకపోవడం వల్ల, కొంచెం గట్టిగా దూరంగా జరగడం వల్ల దీనికి ఒక కక్ష ఏర్పడిపోయింది. ఈ కక్షకు ప్రత్యేకంగా ఇది తిరుగుతూ వస్తుంది, దీనికి తిరుగుతూ వస్తుంది. అయితే దెబ్బ తాకినప్పుడు కొంతకాలం సెటిల్ కావడానికి కొన్ని వందల వేల సంవత్సరాలు పడుతుంది. అది సెటిల్ అయ్యి కొంచెం టైం తీసుకున్నాయి. అందుకనే ఈ పెద్ద గ్రహం తర్వాత మళ్ళీ ఇది చిన్న గ్రహం ఉంటుంది. ఈ మధ్యలో ఈ చుట్టుపక్కలంతా కూడా ఆస్ట్రాయిడ్, అదేంటి చిన్న రాయి నుంచి పెద్ద రాయిల వరకు దాన్ని ఏదో వలయం అంటుంటారండి. ఆస్ట్రాయిడ్ వలయం ఏదో వలయం అంటుంటారు. ఆ వలయం అంతా తిరుగుతుంది. దాని తర్వాత గురుడు అవన్నీ కూడా వస్తుంటాయి. ఈ డివిజన్ అనేటటువంటిది ఒకటి పెద్దది ఏర్పడిపోయింది అన్నమాట. ఈ డివిజన్ ఏర్పడ్డ తర్వాత మళ్ళీ కొంతకాలం పాటు ఇట్లా నడుస్తూ ఉంది. మళ్ళీ ఎవరి కక్ష వాళ్ళదే. ఎందుకంటే ఒక ప్లానెట్ అనేటటువంటి దానికి తప్పనిసరిగా దానికి కొంత మాస్ ఉండాలి. ఆ తర్వాత అది సూర్యుని చుట్టూ పరిభ్రమించాలి అనేటటువంటిది ఒక కక్ష్యతోని, దానికి ఇంకో కక్షను మళ్ళీ అడ్డం పడద్దు అనేటటువంటి సూత్రంతో ఉండేటట్టయితే దాన్ని నథింగ్ బట్ ప్లానెట్ అంటారు. గ్రహము అనేటటువంటి పదానికి ప్లానెట్ అనే పదానికి చాలా చేంజ్ ఉందండి. ఖగోళ శాస్త్రంలో గ్రహం అనేటటువంటి పదం వాడకూడదు, జ్యోతిష్ శాస్త్రంలో ప్లానెట్ అనే శబ్దం వాడకూడదు. ప్లానెట్ ఖగోళ శాస్త్రానికి సంబంధించినటువంటి ఒక ఐడెంటిటీస్ గురించి చెప్పేటువంటి విధానం మాత్రమే. మనం గ్రహం అని చెప్పేటటువంటిది మన చుట్టూ దాని యొక్క ఆరా, దాని పరిమితి, దాని పరిధి, దాని యొక్క కిరణ జాలాల సమూహాలు మన మీద చూపించే ప్రభావాలను మాట్లాడేటప్పుడు గ్రహించే మనస్తత్వానికి గ్రహం అని పేరు చెప్పుకుంటాం. సరే, ఇక్కడ భూమి కొంతకాలం పాటు ఇట్లా నడుస్తూ ఉంటున్నప్పుడు ఇది విడివడి ఉంది, వేరే ముక్క అయిపోయింది. అది వేరే అంగారక గ్రహంగా మారిపోయింది. అది ఎర్రపాటు దీనికి ఉండేదేమో అది పక్కకు జరిగిపోయింది. అది పక్క జరిగిన తర్వాత రెడ్ ప్లానెట్ గా మారిపోయింది. అది ఏమైనప్పటికీ కూడా ఈ భూమికి మరొక తీవ్రమైన దెబ్బ తాకింది. ఈ రెండోసారి జరిగిన దెబ్బకు అప్పటికి మనకు ఈ భూమి ఇటు జరిగిన సందర్భం లోపల జరిగింది ఏమిటయ్యా అంటే, ఈ భూమికి మీదికి ఉల్కాపాతం విపరీతంగా జరిగింది. ఈ ఉల్కాపాతం విపరీతంగా జరిగినప్పుడు ఈ ఉల్కల లోపల తెలియని కొంత ఐస్ ముక్కల యొక్క సారాంశం భూమి యొక్క పొరల్లోకి చూసుకొని వచ్చేది. ఈ విపరీతమైన ఉల్కాపాతానికి అంటే ఈ భూమి కొంచెం జరిగేసరికి కక్ష జరిగింది కదా, ఈ కక్ష జరిగేసరికి ఉల్కాపాతానికి ఎక్కువ ఆస్కారం ఉండేసరికి ఈ ఐస్ ముక్కలన్నీ వచ్చి కొన్ని వేల లక్షల ఐస్ ముక్కలతోని ఈ భూమి నెమ్మదిగా జలమయం కావటం మొదలుపెట్టింది. మన మత్స్యావతార సంఘటనలు కూడా ఇటువంటి సంబంధం. ఈ ఉండేటటువంటి భూమి చుట్టూ కూడా జలమయం కావటం మొదలుపెట్టింది మొత్తం కూడా. ఈ జలమయం అయితూ ఆ భూమి అట్లాగే సంచరిస్తూ సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉంటున్న కాలం లోపల మరొక పెద్ద ఆస్ట్రాయిడ్ వచ్చేసి భూమికి ఒక కొన మీద, ఉత్తరపు కొన మీద దెబ్బ తీసుకుంటూ వెళ్ళింది. ఉత్తరపు కొన ఆ నార్త్ కొన లోపల దెబ్బ తీసుకుంటూ వెళ్ళిపోయేసరికి అక్కడ ఏమైపోయిందంటే మరొక ముక్క విడిపడింది. ఇది కూర్మావతార సంబంధమైనటువంటి క్షీర సాగర మథన సంబంధమైనటువంటి అంశం. ఆల్రెడీ అక్కడ వాటర్ ఉంది. ఆ వాటర్ మీద ఉండేటటువంటి దాని మీద ఒక ముక్కను గట్టిగా దెబ్బతాకింది. ఆ ముక్క దెబ్బతాకినటువంటి దానికి అంత పెద్ద ముక్క విడిపడిపోవడం వల్ల, ఒక సైడే కొట్టుకోవడం వల్ల, మధ్యలో కొట్టుకోకపోవడం వల్ల దానికి ప్రత్యేక కక్ష పొందాల్సిన అవసరం రాకుండా అదేమైపోయిందంటే భూమి ఏమో కొంచెం వంగాల్సి వచ్చింది 23.5 డిగ్రీలు.
ఆ కక్షకు పక్కన ఉన్నటువంటి ఏ చంద్రుడు అయితే, అంటే ఇప్పుడు ముక్క విడిపడింది, ఏదైతే ముక్క పక్కకు జరిగి వెళ్ళిపోయిందో ఆ ముక్కకు మళ్ళీ స్వతంత్ర శక్తి, తాను స్వతంత్రమైన కక్ష ఏర్పాటు చేసుకునే శక్తి లేక భూమి చుట్టూ తిరగటం మొదలుపెట్టింది. దాని పేరే మనం ఇవాళ చంద్రుడు అని పేరు పెట్టుకున్నాం. భూమి చుట్టూ తిరిగేటటువంటి చంద్రుడు ఇప్పుడు ఉండేటటువంటి దూరం, అప్పుడు ఉండే దూరం చాలా తేడా ఉండేది. ఇప్పుడు 22,000 కిలోమీటర్లు సంథింగ్ ఏదో ఉన్నాడు, అప్పుడు 4,000 కిలోమీటర్లు ఉండేది. విపరీతంగా తిరిగేవి రెండు కూడా. దెబ్బతాకిన తర్వాత ఎన్ని వందల సంవత్సరాల పాటు దాని గమన విధానం మారుతూ ఉంటుంటాయండి. మళ్ళీ కాలక్రమం సెట్ అయిన తర్వాత 24 గంటలకు మనమని ఆ చంద్రుడికి ఇంకో కొన్ని సమయాలు వచ్చేసి అది ఒక స్థిరత్వానికి వస్తుంటాయి. దెబ్బతాకగానే వెంటనే గిర్రం తిరిగేది నెమ్మదిగా ఆగి దానికి ఒక కాలక్రమం ఏర్పాటు చేసుకుంటుంది కదా, అట్లాగే అది కూడా జరిగింది. ఆ జరిగిన విధానం దాన్ని దృష్టిలో పెట్టుకునేటట్టయితే ఆ ముక్క విడిపడింది, ఈ చంద్రుడు దాని చుట్టూ తిరగటం స్టార్ట్ చేశాడు. ఆ చంద్రుడు స్టార్ట్ చేసిన తర్వాత ఏమైపోయిందంటే, ఏ ముక్కైతే విడిపడిపోయిందో, ఏ ముక్క అయితే పక్కకు వచ్చిందో ఆ ముక్క పార్క్ లోపల ఏదైతే గుంట ఏర్పడిపోయిందో, ఈ భూమి మీద నిండుగా నిండిపోయినటువంటి ఏ జలం అయితే ఉందో ఆ జలం అంతా ఆ ముక్కల్లోకి ఎక్కడెక్కడ దెబ్బతాకి గుంటలు ఏర్పడాయి, ఆ గుంటల్లో నిండిపోయింది. అదే ఇవాళ మనం పిలుచుకునే సాగరము అనే పేరుతో వచ్చింది. ఇప్పుడు ఏమైపోయింది, ఈ భూమి పైకి రావటం మొదలుపెట్టింది. అంటే ఇంతకు ముందు భూభాగం అంటూ జీవించడానికి అవకాశం లేనటువంటి జలభాగంగానో లేకుంటే వాయువు లేనటువంటి భాగంగానో ఉండేటటువంటిదల్లా ఇక్కడ ఏమైపోయిందంటే జలభాగంగా మనకు బయటికి రావడం స్టార్ట్ అయింది. జలభాగం నుంచి భూభాగం బయటకు వచ్చింది. ఈ రెండు విషయాలు మనం చెప్పేటటువంటిది ఏం అవతారాలంటే కూర్మ మరియు వరాహ అవతారాలుగా మనకు కనపడుతూ ఉంటుంటాయి. భూమిని చుట్టడానికి ప్రయత్నం చేసిన హిరణ్యకశిపుడు దాన్ని జలమయం చేయడానికి ప్రయత్నం చేస్తే కూర్మం వచ్చి తలకాయతం పైకి లేపిందండి అని చెప్పేసి కథ దీంట్లో ఉంటుంది. కూర్మావతార కథలు లేదా క్షీరసాగర మథన కథలు కనుక చూసేటట్టయితే దాంట్లో మీకు మిగిలినవన్నీ తర్వాత ఆలోచిస్తాం. జంతువులు, వృక్ష జాతులన్నీ దాంట్లో పుట్టాయి క్షీరసాగర మథనంలో అని చెప్పినప్పటికి కూడా దెబ్బ తాకినప్పుడు మొట్టమొదటి పుట్టేది హాలాహలమేనండి. ఆ హాలాహలము అనేటటువంటి వ్యవహారము మొట్టమొదటి దెబ్బ తాకగానే దేనికైనా వస్తుంది. మళ్ళీ అది నెమ్మదిగా సెటిల్ అయ్యేది మళ్ళీ భూమిలోనే. ఆ భూమిలో సెటిల్ అయ్యేటటువంటి పార్ట్లు కూడా మనకు కొన్ని ఐడెంటిఫై అవుతున్నాయి. అటువంటి అనీజీ అంతా కూడా మళ్ళీ భూమిలోనే సెట్ అయింది. ఆ సెట్ అయినట్టు అందుకనే ఈయనకు నీలకంఠుడు అని పేరు పెట్టుకొని మనం ఎవరికి శివునికి నీలకంఠుడు అని పేరు పెట్టుకుంటూ వచ్చాం. ఆ హాలాహల భావన విపరీతమైనటువంటి మామూలు దెబ్బలు కాదు కదండి, భూమికి అస్ట్రాయిడ్ దెబ్బ తాకేటట్టయితే అంతది విడిపడిన తర్వాత ఆ చంద్రుడు పక్కకు వచ్చాడంటే చంద్రుడు పుట్టింది క్షీరసాగర మదనంలో, లక్ష్మి పుట్టింది క్షీరసాగర మదనంలో. లక్ష్మి అంటే సంపదలన్నీ కూడా భూమి నీరు ఒకే రకంగా ఏర్పడి ప్రకృతి ఏర్పడితే లక్ష్మి, ప్రకృతి ఏర్పడినప్పుడు లక్ష్మి లేదు. లక్ష్మి యొక్క భావన ఏర్పడి ఈ భూమికి ఓజోన్ పొర యొక్క అవుట్లుక్ ఏర్పడినటువంటిది ఈ భూమి నుంచి చుట్టుపక్కల వచ్చేటటువంటి వ్యవహారం జరిగినప్పుడే, అంతకుముందు ఇది జరగలేదు. కాబట్టి ఈ ఓజోన్ పొర భావన చిన్న చిన్నగా ఉంటూ భూమికి ఒక రక్షణ కవచం అంటూ మొదలయ్యేటటువంటి విధానం మొదలైంది. అంతకుముందు ఇది లేదు. ఓజోన్ పొర రక్షణ వస్తేనే ఇక్కడ జీవజాతికి మనుగడ వస్తుంది. అది చిన్నగా ఉండేది మొట్టమొదలు. ఆ చిన్నగా ఉండేటటువంటి దాన్ని పాడు చేయడానికి ప్రయత్నం చేసిన వాళ్ళే మనకు హిరణ్యాక్ష హిరణ్యకశిపులు ఈ భూమికి ఉండేటటువంటి వ్యవహారాన్ని పాడు చేసినటువంటి వాళ్ళు. అది పాడు చేయడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు దాని నుంచి రక్షించేటటువంటి వ్యవస్థలోనే మనకు భూమి ఏర్పడటం, బయటికి రావటం. ఎక్కడైతే భూమి ఏర్పడిపోయిందో నెమ్మదిగా అక్కడ వృక్షజాతి వచ్చిందటానికి కల్పవృక్షం పుడుతుంది, కామధేనువు పుడుతుంది, ఐరావతం పుడుతుంది, ఇతరమైనటువంటి అనేక రకాల వస్తువులు వ్యవహారాలను కూడా పుట్టేటువంటి అవకాశం ఉంటుంది. లక్ష్మి అంటే లలిత, లక్ష్మి ఇవన్నీ కూడా మన చుట్టూ ఉండే పాంచభౌతిక ప్రకృతి. పాంచభౌతిక ప్రకృతి అన్ని చోట్ల ఉంటుందండి. పాంచభౌతిక ప్రకృతి ఒక సమన్వయంగా ఉండేటటువంటి వ్యవహారంలోనే జీవి మనుగడ కొనసాగిస్తుంది. ప్రకృతి అని శబ్దానికి ప్రకృష్టమైన కృతి అని అర్థం. కృతము చేయబడింది, కృతి రాయబడింది, విశిష్టమైన కృతి వికృతి. అందుకని ఈ ప్రకృతి వికృతి అనేటటువంటి భావాలన్నింటినీ కూడా మనం చూసేటట్టయితే ఆ ప్రకృతి సంబంధమైనటువంటి వ్యవహారం అంతా కూడా మన చుట్టూ ఉండేటటువంటి ఒకానొక ఓజోన్ పొర లోపలనే తయారైన ఓజోన్ పొర బయట ఉండే అవకాశం లేదు. ఈ వరాహావతారంలో భూమి పుట్టింది, బయటకు వచ్చింది అన్న తర్వాత జీవజాతికి మనుగడ మొదలైంది అనుకుంటున్న సందర్భాల లోపల మళ్ళీ ఈ భూమికి
ఇంకా కొంచెము బలమైనటువంటి ఈ అంటే హిరణ్యకశిపుల్లాదులు మొదలైనటువంటి వాళ్ళు అంటే వీళ్ళంతా కూడా నిజానికి రాక్షస భావన కాదండి. ఈ ఓజోన్ పొర నాశనం అయ్యేటటువంటి ఇప్పటి కరోనా లాంటి ఏదో ఒక ఇబ్బంది ఏర్పడుతున్న సందర్భంలో వాటిని రక్షించాలి అనుకున్నప్పుడు మళ్ళీ బయటికి రావాల్సింది ఎవరి ఆధారం స్వీకరించాలంటే ఆ సూర్యుని ఆధారం స్వీకరించాల్సి వస్తుంది. భూమి ఎవరి చుట్టూ తిరుగుతుందో దాన్ని ఆధారం స్వీకరిస్తూ రావాల్సి వస్తుంది. అందుకని ఆ ఆధారం ఎవరయ్యా అని చెప్పేసి అంటే మళ్ళీ సూర్యుడే. ఆ సూర్యుడి యొక్క తల మీరు నరసింహంలో సింహం యొక్క తలలాగా ఉంటుంది. ఆ తర్వాత శరీరంలో హృదయ స్థానంలో ఉండే ఏ స్త్రీ లేదా లక్ష్మి అనుకుంటున్నామో అదే మన చుట్టూ ఉండే ఓజోన్ పొరలాగా ఉంటుంది. ఆ మధ్యలో ఉండే ప్రహ్లాదుడు ఎవరైతే ఉన్నారో అది మన భూమిలాగా ఉంటే రక్షించబడ్డటువంటిది. ఇది నరసింహావతార తత్వంలో మనకు భూమి యొక్క లక్షణ కనపడుతూ ఉంటుంది. ఇక దీని తర్వాత వామనావతారంలో కనుక మనం స్వీకరించేటట్టయితే ఉన్న ఓజోన్ పొర మూడింతలు మారటం, 1/3 నుంచి 3 parts కు బాగా ఎదగటం అనేది. ఎందుకంటే 3 అడుగుల మేర తోవకిచ్చుడితే బ్రహ్మాండము నాపాలికన్ అని చెప్పాడు కదా. 3 అడుగులు తోవ కావాలని చెప్పేసి ఆ 3 అడుగుల విస్తరణ అనేటటువంటిది ఇంతింతై ఒడింతై మరియు దానింతై నభో వీధిపైనంతై అని చెప్పినటువంటిది ఉన్న ఓజోన్ పొర కొంచెం చిన్నగా కొన్ని జీవులే బతకడానికి ఉపయోగపడేటటువంటిది, మానవ జీవనంలో ఎక్కువ మంది ఉపయోగపడటానికి కావాల్సినటువంటి విడదీసేటటువంటి వ్యవహారం జరిగేటటువంటిది అంతా కూడా మనకు కనిపించేటటువంటిది మనకు ఉన్నతమైనటువంటి ఈ ఇదేంటి వామనావతారానికి సంకేతంగా ఉంది. వామనావతారం పొట్టివాడి నుంచి తాను పొడుగువాడిగా మారడం, విస్తరించడం. ఈ విస్తరించిన తర్వాత మానవ మనుగడ విస్తరించింది. అంతకుముందు వామనులమే అంటే పొట్టి జీవితాలే ఉన్నాయి. ఆ తర్వాత మనం ఇంకా ఇతర అవతారాలు, మానవ అవతారాలు ఇవన్నీ కూడా కనపడుతుంటాయి. దానికి డైరెక్ట్ గా భూమితో సంకేతం లేదు కాబట్టి దాన్ని పక్కన పెట్టాలి. ఇక్కడ ఇవన్నీ ఆలోచన చేసేటట్టయితే ఈ భూమికి జరిగినటువంటి ఇన్ని వ్యవహారాల్లో కూడా మనం గమనిస్తే ఈ భూమి యొక్క ఆరాధన అనేటటువంటిది ఎంత విశేషమో మనకు తెలుస్తుంది. ఇది శివలింగానికి సంకేతం. శివుడు అంటే ఇది భూమి, శివుడు. భూమి చుట్టూ ఉండేటటువంటి ప్రకృతిని మనం ఆరాధన చేసాం. దాన్నే మనము శ్రీ సూక్తంలో ఇంత ముందు కూడా చెప్పినట్టుగా గుర్తు నాకు, కాంసో స్మితాం హిరణ్య ప్రాకారాం ఆర్ద్రాం జ్వలంతీం తృప్తాం తర్పయంతీం అని చెప్పేసి చెప్తూ ఉంటారు. హిరణ్య ప్రాకారాన్ని వర్ణించారు. ఒకనొక రోజులే వాళ్ళ ఓజోన్ పొర అంటున్నారు ఇంత ఈజీగా. ఇప్పుడు మనం ఐడెంటిఫై చేసాం కానీ మనం గుర్తించట్లేదు. మన కల్చర్ అంత గొప్పది. వేద సంస్కృతి అనేటువంటి భావన ఎందుకు దీని మీద వర్క్ చేయాలంటున్నదంటే ఈ కల్చర్ లో ఎన్నడో చెప్పబడ్డటువంటి ఈ అంశాలని మనము చూసే శక్తిలో మనం లేక మనం కొట్టుకుంటూ వస్తున్నాం. మనకు చూసే శక్తి రావాలి, ఉన్నతమైన తాత్విక గుణం మనకు రావాలి, ఉన్నతమైన వ్యక్తిత్వం రావాలి, ఉన్నతమైన భావనలు ఏర్పడాలి. దానికి ప్రకృతితోని, ఆ శివునితోని, ఆ విష్ణువుతోని, ఆ సూర్యునితోని లయం కావాలి. మనం నిరంతరం దాంతో ఉండేటట్టయితే అది తపస్సు అంటాం. ఆ తపస్సులో కనుక ఉండేటట్టయితే ఆ తపన వల్ల ఒంటిలో ఉండేటటువంటి ఏ మాలిన్యాలు, ఏ చిత్తం అయితే మెమరీ కార్డులో ఉందో అది శుద్ధమవుతున్న కొద్దీ ఆ సృష్టి సహస్యాలు సంకేతాలు మనకు అందేటువంటి అవకాశం ఉంటుంది. దయచేసి జ్యోతిష్కుడైన ప్రతి వాళ్ళు కూడా ఈ పనిలో ఉండాలని చెప్పేసి మన కోరిక. సరే, ఈ హిరణ్య ప్రాకార ఎప్పుడైతే ఉంటుందో ఆమెనే మనం శ్రీ సూక్తం మొత్తం వర్ణించేది. శ్రీ అంటే ఆమె, శ్రీదేవి, భూదేవి, విష్ణువుకి ఇద్దరు భార్యలయ్యా అని చెప్పేసి అంటే ఇవే. ఓజోన్ పొర లాంటిది ఒక ప్రొటెక్టివ్ ఏరియా. ఆ తర్వాత భూమి, ఈ రెండు లేకుంటే మనం లేవు. ఈ రెండు లేకుంటే ఎక్కడి నుంచి వస్తున్నాం మనం? ఆ రెండే మన జీవితాన్ని కాపాడుతున్నాయి కదా. భూమి మీద మనకు ఆధారం ఉంది. చుట్టూ ఉండేటటువంటి లక్ష్మి మనకు అమ్మవారు లేదా లలిత అమ్మవారు కదా. ఇది మనం గమనించాల్సినటువంటి అంశం. మీరు లలితాదేవి ఫోటో ఒకసారి చూస్తే మీకు తెలుస్తుంది. శివుడు పడుకుని ఉంటాడు, అమ్మవారు ఆయన మీద కూర్చొని ఉంటుంది. ఇప్పుడు ఒక్కసారి ఊహించండి, భూమి శివుడు కనుక అయ్యేటట్టయితే భూమి చుట్టూ ఉండేటటువంటి ఓజోన్ పొరను అమ్మవారిగా ఊహించేటట్టయితే, ఆ లలిత అమ్మవారిని చూసేటట్టయితే వాడు ఏ రూపంలో, ఏ భావంలో అమ్మవారిని ధ్యానం చేయాలి. హ్రీంకారాసన గర్భితాం సౌ క్లీం కళాం విప్రదీం అని చెప్పేసి అనుకుంటున్న సందర్భంలో ఏ బీజాక్షరాలు తర్వాత ఆలోచించినప్పటికీ కూడా భావన మాత్రంగా ఎట్లా ఉండాలి. మూలము భూమి, ఆ భూమికి చుట్టూ ఉండేటటువంటి ఓజోన్ పొరను వర్ణించేటటువంటి విధానమే అమ్మవారి పూజ. లలితా పూజ అంటే అదే, లక్ష్మీ పూజ అంటే అదే. ఆ లక్ష్మికి సంబంధించిన స్తోత్రమే కదండి మొత్తం దీంట్లో ఉంది. లక్ష్మీం క్షీర సముద్ర రాజతనయాం శ్రీరంగదామేశ్వరీం దాసీభూత సంస్థదేవులితాం అని చెప్పేసి మొత్తం ఏ శ్లోకమైనా కొంచెం విడదీసి చూస్తూ దాని వెనక ఈ అంశాలను గమనించే ప్రయత్నం చేయండి. చేసేటట్టయితే ఆటోమేటిక్ గా మన చుట్టూ ఉండే ప్రకృతికి మనం ఎంత విలువనిచ్చామనేటువంటి విషయం స్పష్టంగా తెలుస్తుంది. మనం నివసించే భూమికి ఎంత విలువనిచ్చామనే విషయం తెలుస్తుంది.
మనం ప్రతిరోజు ఎదురు చూసేటటువంటి ఏ వర్షానికి ఎంత విలువనిచ్చామో ఆ వర్షం యొక్క భావన మన నిత్య జీవితంలో ఎందుకు పడాలి అనే విషయం తీసుకొచ్చామని తెలుస్తుంది. ఇంతేకాదండి, ఇంకా కొంచెం స్పష్టం చేశాం మనం. భూమికి బేస్గా భూమిలో ఒక ఆకర్షణ శక్తి అవసరమైంది మనకు. ఆకర్షణ శక్తి లేకపోతే భూమికి అటాచ్డ్ గా ఈ నీళ్లు కానీ వ్యక్తి కానీ ఉండే అవకాశం లేదు. కాబట్టి మొట్టమొదటి ఎనర్జీ అనేటటువంటిది భూమిలో గ్రాబింగ్ ఎనర్జీ. సూర్యుడికి ఎనర్జీ ఏ విధంగానైతే ఉండి సూర్యుడి చుట్టూ సౌరమండలం అంతా తిరుగుతూ ఉంటుందో, భూమికి ఎంత బలంగా పట్టుకుని ఉండేటటువంటి శక్తి ఉందంటే ఆ భూమి ఆకర్షణ శక్తి లేదా గురుత్వాకర్షణ శక్తి అన్నారు. మీరు గణపతి కథ చదవండి. శివుడు భూమిని దాంట్లో అమ్మవారు మొదలు తయారు చేసినటువంటి ఎనర్జీ సరిపోక, అంటే ప్రకృతి తయారు చేసిన సరిపోక, భూమి యొక్క ప్రమేయంతో బలంగా దాన్ని ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత ఇక్కడ జీవి వ్యవహారం జరిగింది. అదే మీరు గణపతి కథలో మొత్తంలో చదువుతారు. ఓసారి పుడతారు, మళ్ళీ చచ్చిపోతారు, మళ్ళీ పుడతారు, మళ్ళీ చచ్చిపోతాడు. అంటే భూమి ఆకర్షణ శక్తి గణపతి. మీరు ఆయన రూపం చూసినా అర్థమైపోతుంది. పొట్ట అంతా ఇంతలా ఉంటుంది, తలకాయ కాళ్ళు చిన్నగా ఉంటాయి. తలకాయ కాళ్ళు చిన్నగా ఉండేటువంటి విధానం ఏమిటి అంటే, ఆయన మీరు ఏదైనా భూమి యొక్క అసలు స్వరూపాన్ని చూడండి. ఏదైనా జలమయమైనటువంటి వస్తువు గిర్రం తిరుగుతూ ఉంటుంటే సెంట్రిఫ్యూగల్ ఫోర్స్, అభికేంద్ర బలం అనుకుంటాను నాకు తెలిసి, దానివల్ల మాస్ అంతా కూడా మధ్యలోకి వస్తుంది, ధ్రువాల వద్ద ఒత్తబడి ఉన్నట్టుగా ఉంటుంది. అట్లా ఉండేటటువంటిది ఎవరైనా కానీ పొట్టలావుగా ఉండి నడిచేటువంటి వాడు ఎట్లా నడుస్తుంటాడు, ఇట్లా నడుస్తూ ఉంటుంటాడు. అందుకనే భూమి కూడా వంగి తిరగటం లాగా ఉంటుంది. అదే భూమి యొక్క గమనం, అదే గణపతి గమనం. పొట్ట ఇంతలాగా కనపడటం. ఈ పొట్ట ఇంతలాగా కనిపించేటటువంటిది ఏదైతే ఉంటుందో అది ఉత్తరం వైపు తల, దక్షిణ వైపు కాళ్ళు లాగా ఉండేటటువంటి, మధ్యలో పొట్టలాగా ఉండేటటువంటి వ్యవహారమే గణపతి యొక్క రూపం. మనం ఇది భూమి ఆకర్షణ విధానం. ఇది ఆ భూమి ఆకర్షణకు మనం రూపం పెట్టగలమా? లేదు. మనకంటూ ఒక ఋషి ఆలోచన ధోరణి లోపల అది కనిపించింది, ఇది బలీయమైనది, ఉత్తరం నుంచి మనకు ప్రవేశించబడ్డది అని ఏవో ఆయన ఊహించినటువంటి భావన, ఇది సైంటిఫిక్ గా మనం అప్రూవ్ చేసుకోవాలి. అది మనకు తల ఏనుగు అనే భావం తీసుకొచ్చేసి, ఇది ఏనుగు అనేటటువంటిది ఎంతమంది ఎందుకు వచ్చిందంటే, భూమిని 8 ఏనుగులు మోస్తున్నాయి. ఏరావత, పుండరీక, వామన, కుముద, అంజన, పుష్పదంత, సార్వభౌమ, సుప్రతీకం అనేటటువంటి 8 ఏనుగులు మోస్తున్నాయని ఇంకేవో పేర్లు చెప్పుకుంటూ వచ్చాం కదా. అదే ఈ విషయం కూడా చెప్పుకుంటూ వచ్చాం. మరి భూమి చుట్టూ ఉండేటటువంటి మరొక లేయర్ లో మన కమ్యూనికేషన్ సిస్టము, మనకు ఉండేటువంటి అన్ని రకాల వ్యవహారాలు నడవాలంటే విద్యుదయస్కాంత తరంగ శక్తి చాలా అవసరం. సౌర తుఫాన్లు మన మీద రాకుండా ఉండాలంటే విద్యుదయస్కాంత తరంగ శక్తి కావాలి. ఈ శక్తి లోపల అనేక రకాలైన అంశాలు ఇమిడి ఉంటుంటాయి. ఇవాళ మనం ఫోన్లు మాట్లాడుతున్నాం, ఏం మాట్లాడుతున్నా కానీ ఈ ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ వేవ్స్ అవసరం. ఈ వేవ్స్ అన్నిటికి కూడా ఆకృతి ఇట్లా వస్తూ ఉంటుంది, సర్కిల్ ఆకృతి. సరతి అంటే కదిలేదని అర్థం. సరస్సు అని పేరు, నీళ్లు కదులుతూ పోతుంటాయి. సరస్వతి జ్ఞానం కదులుతూ ఉండేటటువంటిది. కాబట్టి ఈ సరతి కదిలేటటువంటిది ఈ యొక్క రూపం ఇట్లా ఉంటుంది. కాబట్టి ఆ సర్కిలాకృతి రూపంలో ఉండేటటువంటిదే కుమారస్వామి. ఈ భూమి చుట్టూ ఉండేటటువంటి ఈ కుమారస్వామి సంబంధమైనటువంటి అంశం కూడా విద్యుదయస్కాంత తరంగ శక్తి, మధ్యలో ఉండే భూమ్యాకర్షణ గణపతి శక్తి, చుట్టూ ఉండే పాంచభౌతిక శక్తి అంతా కూడా అమ్మవారు లలితాదేవి లేదా పార్వతి, మధ్యలో ఉండే శివలింగ రూపం అంతా కూడా శివుడు. ఇది మన సదాశివ కుటుంబం. సదాశివుడిని ధ్యానం చేయాలి అని చెప్పేసి అంటే ధ్యానం భావన ఎంత పెద్దగా ఉండాలో చూడండి. ఆ సదాశివుడే మనకు నటరాజ స్వరూపంలో కనపడుతూ ఉంటాడు. ఎందుకంటే ఏదైనా వస్తువు అండి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుడి చుట్టూ తిరగాలి. సూర్యుడి చుట్టూ తిరిగే సందర్భంలో తన పొట్ట ఇంతలా ఉంటుండాలి. తాను గమనం చేస్తూ గిర్రం తిరుగుతూ వంగుతూ లేస్తూ కూడా ఆయన నాట్యం చేస్తూ పోయేటట్టు విధానం కనుక చూసేటట్టయితే, ఏ నాదాలతోని ఏదైతే గమనంతో వెళుతూ ఉంటుంటాడో తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుడి చుట్టూ తిరగటం. ఎవరినైనా ఇంట్లో కూర్చోబెట్టుకొని ఒకరిని మధ్యలో పెట్టండి, మీ చుట్టూ మీరు తిరుగుతూ మళ్ళీ ఆయన చుట్టూ తిరగటం మొదలు పెట్టండి. అప్పుడు నాట్యం అంటే ఏంటో మనకు తెలుస్తుంది. ఆయనే నటరాజు అవుతాడు. అందుకని శివుడు నటరాజు స్వరూపానికి సంకేతంగా కనపడుతూ ఉంటాడు. ఆయన చుట్టూ నటరాజుకి అందుకనే మనకి ఏం చేస్తుంటుంటాం, జ్వాలా తోరణం ఒకటి పెడుతూ ఉంటాం. కార్తీక మాసంలో మనకు శివునికి కూడా అదే చేస్తూ ఉంటాం. జ్వాలా తోరణం ఎందుకయ్యా అని చెప్పేసానంటే, కాప్సోహో స్మితాం హిరణ్య ప్రాకారాం ఆర్ద్రాం జ్వలంతీం. ఈ హిరణ్య ప్రాకార లోపల గనక వచ్చేటట్టయితే అదే అమ్మవారు ఆర్ద్రగా ఉంటుందట, శక్తి స్వరూపము. బయటికి కనుక వెళ్ళిపోయేటట్టయితే జ్వలంతి అన్నాడు. ఆ సూర్యుని వేడి కనుక మనం డైరెక్ట్ గా కనుక వస్తే చచ్చి ఊరుకుంటాం. ఇప్పటికే అల్ట్రావైలెట్ రేట్స్ బాగా పెరిగిపోతున్నాయండి. మీరు అతినీలోహిత కిరణాలు, ఓజోన్ పొరకు రంధ్రాలు పడుతున్నాయి, జాగ్రత్త అని చెప్పేసి చెట్లు పెట్టండి, అవి పెట్టండి, ఇవి పెట్టండి అని చెప్పేసి చెప్పేటువంటి విధానం అనుకుంది.
అందుకని ఆ జ్వలంతి అనేటటువంటిది మన మీదకి రాకుండా ఆర్తరగా వస్తుంది. ఈ జ్వాల అనేటటువంటిది ఈ శివుని చుట్టూ ఏర్పడ్డ తర్వాత ఈ ప్రొటెక్టివ్ ఏరియాస్ చుట్టూ అవతల వైపు మంటలు ఉంటుంటాయి, లోపలంతా కూడా చల్లగా ఉంటుంది అని చెప్పేసి చెప్పడానికి ఇది సంకేతం. ఈ తిరుగుతూ ఉండేటప్పుడు వచ్చేటటువంటి సౌండ్స్ కే మన పాణిని ఐఓన్ రులుక్ ఏఓన్ ఐ ఔచ్ హైవరట్ లన్ అంటూ పేరు పెట్టేసి అచ్ హల్లు అని పేర్లతోని తయారు చేసినటువంటి భాషా శాస్త్రం అంతా మాహేశ్వర సూత్రాలని చెప్తారండి. అష్టాధ్యాయి మాహేశ్వర సూత్రాలతో మొదలవుతుంది. అది ఆయున్ రులుక్ ఏఓన్ ఐ ఔచ్ అకారం నుంచి సకారం వరకు ఉన్నాయి కాబట్టి ఇవి అచ్చులు, హయవరట్ లన్ అంటూ హల్ అనే శబ్దం వరకు ఉంటాయి కాబట్టి ఇవి హల్లులు, అచ్చు హల్లు విభాగం ఈ విధంగా ఉంటాయని చెప్పి చెప్పుకుంటూ వెళ్ళాలి. ఇది మనకు ఉండేటటువంటి వ్యాకరణ శాస్త్రం లోపల పాణిని తయారు చేసిన మాహేశ్వర సూత్ర అంతర్భాగం. మరి శివుడు గాంధీ ఇక్కడ భాషా శాస్త్రానికి శివుడే ఇప్పుడు మనకు భాగం అవుతున్నాడు. వాక్యకారం వరరుచిం భాష్యకారం పతంజలిం పాణిని సూత్రకారంచ ప్రణతోస్మి మునిత్రయం అని వాళ్ళకి కదా మనం నమస్కారం పెడుతున్నటువంటిది, మన మూలాలు వాళ్లే కదా. అటువంటి భాషను తయారు చేసేది, ఈ భూమిని తయారు చేసి దానికి ఏం పేరు పెట్టారు? మాహేశ్వర సూత్రాలను పేరు పెట్టారు. ఎందుకంటే ఇది తిరుగుతూ ఉంటుంటే వినిపించిన శబ్దాలు నృత్తావసానే నటరాజరాజ అంటూ మొదలుపెట్టి ననాద ఢక్కామన్నారు. ఆయన కొట్టేటటువంటి డమరకం వల్ల వచ్చినటువంటి సౌండ్స్ అని చెప్పారు. ఇది ఐవన్ రిలిక్ ఎవోన్ ఐ ఔచ్ ఇట్లా పేర్లు వేసి ఇవన్నీ డక్క వల్ల తాను విన్న శబ్దాలను పాణి చెప్పుకున్నాడు. దీనికి అర్థం ఉంటుందా? కానీ మహేశ్వరుడి మీద దృష్టి పెట్టి చేసినటువంటి ఒక ఉపాసన వల్ల తాను కలిగినటువంటి ఈ భూమి చుట్టూ ఉండేటటువంటి శబ్ద జాలాన్ని సృష్టించిన వాడు మహేశ్వరుడు. అందుకని మహేశ్వరుని ఈ రూపంలో కూడా మనం నమస్కారం చేయాలి. రేపే కాదు, జీవితాంతం చేయాల్సిందే. ఇట్లా కాలాన్ని సృష్టి చేసిన వాడు, లయము తనలో అయ్యేటువంటి వాడు, ఎవరినైనా తనలో లయం చేసుకునేటటువంటి వాడు. ఆ తర్వాత ఇన్ని జరుగుతున్నప్పటికీ కూడా మన శివుణ్ణి ఎక్కడ చూసినా, రూప సంబంధమైన శివుణ్ణి ఎక్కడ చూసినా కానీ యోగిగా కనపడుతూ ఉంటాడు. యోగిగా కనపడటం అసలు నిజానికి అసలైన యోగి సూర్యుడు. ఎందుకంటే తన పని తాను చేసుకుంటూ ప్రశాంతంగా ఉంటుంటాడు. ఎవడు ఎక్కడ ఏం చుట్టూ తిరుగుతున్నాడా, ఎవరు పోతున్నారో తనకు సమస్య లేదు అనుకునేవాడు. పని చేస్తూ కూడా యోగత్వంలోకి వెళుతూ అన్ని పనులలోనూ సమానత్వ స్థితిలో చూస్తూ కూర్చునేటువంటి వాడు యోగి తత్వంలో, భూమి శివతత్వంతో ఉన్నటువంటి వాడు. కాబట్టి ఈయన ఆది యోగిగా మనమందరికీ కూడా ధ్యానమునకు, ఈ లోక వ్యవహారం లేని ఉన్నప్పటికీ కూడా ఆయన నువ్వు ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ కాదు, నువ్వు నీకన్నా పెద్దదైనటువంటి శక్తి చుట్టూ మాత్రమే సంచరించాలని మొట్టమొదటిసారిగా దేవుని చుట్టూ ప్రదక్షిణము చేయండి అని చెప్పింది భూమి. భూమి ఎవరి చుట్టూ తిరుగుతుంది? సూర్యుని చుట్టే కదా. ప్రదక్షిణం ఎక్కడి నుంచి చేస్తాం? భూమి ఏ విధంగా తిరుగుతుందో మనం కూడా అదే పని చేస్తూ ఉంటుంటాం. ప్రదక్షిణ శబ్దం అది. చుట్టూ తిరగటం. దేని చుట్టూ తిరగాలి? ఎవరమైనా మనం తిరిగే సమస్యలు, బాధలు, ఒత్తిళ్లు, చికాకులు చుట్టూ తిరుగుతున్నాం కాదు, మనం ఎనర్జీ చుట్టూ తిరగాలి. మనకన్నా గొప్పనైన శక్తివంతం చుట్టూ తిరగాలి. శివుడు భూమి కనుక అయ్యేటట్టయితే సూర్యుడు చుట్టూ తిరుగుతూ ఉంటాడు, తనకన్నా శక్తివంతమైనటువంటి దాని చుట్టూ తిరుగుతూ కనుక ఉండేటట్టయితే ఆటోమేటిక్ గా మనకు కలిగేటటువంటి భావన అంతా కూడా మనము శక్తి చుట్టూ తిరిగితే మనం శక్తిగా మారుతాం. అయస్కాంతం చుట్టూ తిరిగేటట్టయితే ఇనుపముక్క అయస్కాంతం అవుతుంది. యోగ భావన లోపల ఫోన్ ఛార్జింగ్ పెట్టుకోవడం అలవాటు అయ్యేటట్టయితే మనం ఆ సూర్యుని చుట్టూ కనుక మన మనస్సు కనుక మనం కూడా అట్లాగే తిరగడం మనసు మొదలుపెట్టేటట్టయితే ఏ రకంగా భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతూ కూడా ఆ ప్రతి నిమిషము కూడా ఆ సూర్యుడు తప్ప ఈ లోక వ్యవహారముల వైపు దృష్టి పెట్టకుండా ఉండగలిగేటటువంటి స్థితి వైపు మనము మాట్లాడేటటువంటి విధానం కావాలి. అట్లా మాట్లాడుకునేటువంటి విధానం ఏదైతే ఉంటుందో అది మనకు పరిపూర్ణమైనటువంటి ప్రదక్షిణ తత్వాన్ని అర్థం చేస్తుంది. రేపు ప్రదక్షిణ చేయాలంటే దేవుని చుట్టూ చేసే ప్రదక్షిణ ఇటువంటి ప్రదక్షిణ. ద కనెక్టివిటీ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ దెన్ ఆల్. కనెక్టివిటీ మనకు లేదు. గిర్రం తిరగమంటే తిరిగి వస్తాం. 27 ప్రదక్షిణలు అంటే తిరిగామా లేదా, కాళ్ళు అరిగాయా లేదా, ఇంతే ఇంపార్టెంట్. వేర్ ఈస్ ద కనెక్టివిటీ అంటే లోయర్ లెవెల్ వాళ్ళకి అదే ఇంపార్టెంట్. ఒళ్ళు అలవాలి, భగవంతుడి చుట్టూ తిరిగానే భావన పొందాలి. శరీరంలో అజ్ఞానం అంతా ఉన్నది, చిత్తం శుద్ధిగా లేనటువంటి వాడు 108 కిలోమీటర్లు నడవమని కూడా చెప్తాం. నో ప్రాబ్లం. ఇక్కడి నుంచి అయ్యప్ప స్వామి గుడి దాకా నడవమని అంటాం. ఏది శబరిమల దాకా నడిస్తే నడిచారు. భూతత్వం లోపల నాకు ఒళ్ళొగ్గట్లేదంటే, బద్ధకం పెరిగిందంటే అన్నవాటికి ఇటువంటి పనులే చేయాల్సిందే. ఒక్కొక్కరికి ఒక్కో స్థాయిలో చెప్పాలి. మరి అందరికీ ఒకే జ్ఞానం ఉండదు కదా. జ్ఞాన విధానం ప్రకారంగా ఎవరికి వాళ్ళకి ఏం చెప్పాలో అది చెప్పాలి. ఎందుకని ఈ రకంగా ఆలోచన చేసేటట్టయితే శివారాధన అనేటటువంటి విధానం వెనక అంత ఈజీ కాదు.
పూజాకోటి సమం స్తోత్రం, స్తోత్రకోటి సమో జప, జపకోటి సమం ధ్యానం, ధ్యానకోటి సమో లయ అనేటటువంటి భావన వచ్చినప్పుడు శివుడికి ఆరాధన చేసే విధానం ఇంపార్టెంటే. పూజ, దానికి అభిషేకం చేయటం, దానికి పుష్పాలు, ఫలాలు, బొట్లు ఇవన్నీ పెట్టి దాన్ని చూసి ఆరాధన ఆనందింపజేసుకోవడం అనేటటువంటి ఒక ఆనందం. ఆ ఆనంద స్థితి మనకు పరిపూర్ణంగా తెలుసుకున్న తర్వాత దాన్ని స్తోత్రం చేస్తూ శివాయ నమః, మహేశ్వరాయ నమః అనుకుంటూ ఓంకారమంత్ర సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగినః కామదం మోక్షదం తస్మై ఓంకారాయ నమో నమః, నమస్తే దేవి దేవేశ అనుకుంటూ నమస్కారం చేయడం అనేది మరొక వైపు. రుద్రమంతా చెప్పుకుంటూ కూర్చోవడం అనేటటువంటిది. నమఃశంభవే చ మయో భవే చ నమఃశంకరాయ చ మహేశ్వరాయ చ నమః శివాయ చ శివతరాయ చ అనేటటువంటి ఒక మంత్రంతో జపం చేయడం అనేటువంటి స్తోత్రం చేయొచ్చు కూడా. ఇంత దూరం ఇన్ని చదవాలా, ఇంత పొడుగు చేయాలా, ఇవన్నీ అర్థమైపోయినాయి కదా అనుకున్నప్పుడు దాంట్లో నుంచి నమశివాయ అని ఒక పదం తీసుకొని చేయరా నాయన అని చెప్పేసి చెప్పినటువంటిది ఇంకోటి, అది జపం. ఇవన్నీ అక్కర్లేదంటే అంటే కళ్ళు మూసుకొనైనా ఆ ఎనర్జీ చుట్టూ ఆ భూమి యొక్క తత్వమనో ఈ శివతత్వాన్ని ఊహించుకుంటూ అదే తత్వం లోపల కదలకుండా కూర్చొని మనస్సును కదలనీయకు అని చెప్పేసి ధ్యానం. ఆ ధ్యాన మార్గం లోపల పరిపూర్ణత పొంది ఈ శరీరం మొత్తం శుద్ధమైన తర్వాత ఏదైతే ఈ పురము, ఈ పురుష తత్వంతో కూడుకున్న ఈ పురం లోపల ఏమీ అశుద్ధత లేకుండా క్లీన్ అయిపోయి లయము అయిపోయే పరిస్థితి. తాను లయం అంటే చావటం కాదండి, లయం అంటే లోపల ఏమీ లేకుండా ఆ ప్రకృతి శక్తి తాను ఒకే రకంగా మారడం, మూల శక్తి తాను ఒకే రకంగా మారడం, లయం కావటం. ఆ లయమయ్యే స్థితి ఏదైతే దేహానికి ఉంటుందో అది ఆలయము అవుతుంది. ఆ ఆలయానికి మనం నమస్కారం చేయాలి. ఎందుకు ఆలయానికి పోతున్నామంటే ఆ ఆలయ స్థితి అక్కడ ఉంటుందనే భావంతో, మధ్యలో స్వామి ఉంటాడని చెప్పేసే భావంతో మనం పోతున్నాం. ఇదంతా ప్రతీకవాదానికి సంకేతం. ఆ ప్రతీకను మనం గుర్తించేసి మన మనస్సులో ఆ ధ్యానం పెంచుకుంటూ ఉండేటట్టయితే మూలశక్తికి అందరం సమన్వయం అయ్యే అవకాశం కలుగుతుందని మన పూర్వీకులు, మన ఋషులు, మన తపస్సులు, మన యోగులు మన కోసం తయారు చేసినటువంటి గొప్ప గొప్ప విశేషాలు ఇవన్నీ కూడా. కేవలం చిన్న చిన్న అంశాల మీద దృష్టి సారించద్దు. ఇక్కడ చాలా ఉన్నతమైనటువంటి స్థితి వైపు మనము వెళ్ళిపోయేటట్టయితే మంచిది. ఇందాక మిత్రుడు కూడా అడుగుతున్నాడు, మారేడు తులసి వ్యవహారం అంతా కూడా భూమి మీద ఆక్సిజన్ అట్మాస్ఫియర్ బాగా పెరగాలి అనుకునేటట్టయితే పెంచాల్సిన 2 మొక్కలు, పొల్యూషన్ తగ్గించాల్సిన 2 మొక్కల్లో చాలా విశేషమైన మొక్కలు, ఇంకా రావి, వేప ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా మారేడుకు, తులసికి అంత విశేషత ఉంది అని చెప్పేసి మన వాళ్ళు గుర్తించారు. ఇప్పటికే తాజ్మహల్ చుట్టూ తులసి వనాలు మనకు కనపడుతున్నాయి. చాలా చోట్లలో తులసి ఏమేమి తప్పులు చేసింది, ఏమేమి ఒప్పులు చేసింది, ఫ్లోరైడ్ వ్యవహారం కూడా మార్పులు చేసినట్టుగా అవన్నీ మనం చూస్తాం. భూమి మీద అంటే శివలింగం మీద మారేడు ఆకులు, తులసి ఆకులు పెట్టి దాన్ని తీర్థం స్వీకరించడం వరకు కొంతవరకు ధర్మమే. కానీ అసలు దాని సంకేతం ఏమిటయ్యా అంటే ఈ భూమి మీద మారేడు చెట్లు పెట్టండి, ఇది తులసి చెట్లు పెట్టండి అనటానికి ఇది సంకేతం. మీరు చెట్లు పెట్టండి, అది శివారాధన. భూమికి ఆనంద పెట్టండి, ఇది శివారాధన అండి. శివారాధన అనగానే దేవుని మీద పెట్టేసేసి నాకు ఇంత పుణ్యం వచ్చింది, 5-6 కిలోలు వచ్చిందండి, మీటింగ్ మోసుకొని పోవాలి, బరువు అవుతుంది అని చెప్పేసి చెప్పాల్సిన అవసరం ఏమీ లేదు. ఏమీ రాదు కూడా. ఒంటికి బరువు అవుతుంది, కాళ్ళకు నొప్పులు అవుతాయి, ఇంతకన్నా ఇంకేం కాదు. కానీ అదే తులసి మొక్క పెట్టి వెళ్ళండి, మీకు పుణ్యం వస్తుంది. ఎందుకంటే ప్రకృతికి ఆక్సిజన్ ఇచ్చిన వాళ్ళు అవుతారు. మారేడు మొక్కలు పెట్టండి, రేపు పుణ్యం వస్తుంది. దాన్ని కాపాడండి, ఇంకా పుణ్యం వస్తుంది. ఆదిత్యవర్ణే తపసోధి జాతో వనస్పతిస్తవ వృక్షో అద బిల్వః తస్య ఫలాని తపసా అనుదంతు మాయా అంతరాయాశ్చ బాహ్యా అలక్ష్మీ. ఈ మారేడు మొక్క అయితే పెట్టి ఆ మారేడు ఫలాలతోని తపస్సు కనుక చేసి, తపస్సు అంటే హవనం కనుక చేసేటట్టయితే అది బాహ్యా అలక్ష్మీ, ఈ భూమి నుంచి అలక్ష్మిని పరిహరింపజేయచ్చు అని చెప్పేసి చెప్పేటటువంటి విధానం మనకుంది. మరి ఎంత మారేడు వృక్షం యొక్క గొప్పతనం అండి. అది ఆ వనాలు కదా మనకు కావలసినటువంటివి. ఆ వనాలు మనం పెంచుకోవాలి, తులసి వనాలు మనం పెంచుకోవాలి. అది గుర్తు చేసుకునేటువంటి రోజులండి మాస శివరాత్రులు, మహాశివరాత్రులు అన్ని కూడా. ఇవన్నీ కూడా అభిషేకం చేస్తే తప్పని కాదు, అభిషేక భావన చాలా ఇంపార్టెంట్. చెట్టు పెట్టాలి, ఈ భూమిని కాపాడాలి. భూమిని ఆరాధన చేయటం అనేటటువంటిదంటే భూమిని కాపాడటమే. ఈ కాపాడే తత్వం కలిగినప్పుడు ఆటోమేటిక్ గా భూమికి, ప్రకృతికి సంబంధం కాబట్టి ప్రకృతి ఆరాధన, భూమి ఆరాధన ఒక్కటైనప్పుడు నీ కోరికలు ఎందుకు తీరవండి? అన్ని కోరికలు తీరిపోతాయి. మీరు హోమం చేస్తున్నారంటే ఈ ప్రకృతిని శుద్ధం చేస్తున్నారని అర్థం, ప్రయత్నం చేస్తున్నారు. దానికి కొంత మంచి ద్రవ్యాలతో పరిచి నెయ్యిలో వేసేసి దాంట్లో వేస్తే దాని నుంచి వచ్చే హోమ ధూమం ఏదైతే ఉందో, ఆ బొమ్మల్లో ఏ రంగు కనిపించింది, దాంట్లో ఏ దేవుడు బొమ్మ కనిపించింది ఇంపార్టెంట్ కాదండి. ఈ ప్రకృతి సంతోషపడిందా లేదా ముఖ్యమైనటువంటిది. ఈ ప్రకృతి సంతోషపడితే మనకుండే కర్మదోషాలన్నీ కూడా తారాకులు డొల్లినట్లు కర్మలు డొల్లు అని చెప్పేసి అవన్నీ వెళ్ళిపోతుంటాయి, ఏముండవు మనకు. అటువంటి స్థితి మనం పెంచుకోవాలి.
ఆ స్థితి పెంచుకునేటటువంటి విధానం వైపు మనం దృష్టి కేంద్రీకరిస్తూ ఉండాల్సిన అవసరం ఉంది. అందుకే శివారాధన విశేషం. ఇక జ్యోతిషం వైపు కనుక ఆలోచన చేసేటట్టయితే మనకు భూమి లగ్నం, చంద్రుడు మనస్సు, సూర్యుడు ఆత్మ అనుకునేటట్టయితే ఇప్పుడు మన లగ్నం మనం బాగుండాలి అనుకున్న ప్రతివాడు, ఎవడికి లగ్నం లేకుండా ఎవడు ఉంటాడండి? లగ్నం బాగుండాలి అనుకునేవాడు ఎవడైనా కానీ ఎవరు ఆరాధన చేయాలి? శివారాధన చేయాలి. భూమి బాగా ఉండాలి అంటే ఇదంతా భూతత్వం కదా. శరీరం లోపల 50% భూమి ఉంటుందండి. మిగిలిన 50%లో 12.5% జలము, 12.5% అగ్ని, 12.5% వాయువు, 12.5% ఆకాశం ఉంటుంది. ఇదే ప్రకృతి అంటాం. ఏ ప్రకృతిలో ఏ ఎలిమెంట్ లోనైనా కానీ 50% వాయువు ఉంటే వాయువు 50% ఉంటుంది. మిగిలిన 4 భూతాలు 12.5% ఉంటుంటాయండి. అటువంటిప్పుడు పాంచభౌతికమైనటువంటి ఒక మంచీకరణ విధానం మనకు భూమి లోపల ఉంది. ఓజోన్ పొర లోపలనే ఇది సాధ్యం, అవతల సాధ్యం కాదు. చంద్రుడి మీదనో, గురుడి మీదనో, శుక్రుడి మీదనో ఇది లేదు. అందుకనే అక్కడ వాతావరణం లేదు. సూర్యుడికి సమదూరంలో ఉండి సమశీతోష్ణంలో ఉన్నటువంటి భూమి కాబట్టి ఇక్కడ ఈ వాతావరణం అంతా వచ్చింది. మరి ఇవాళ భూమిని కాపాడటం, భూమిని ఆరాధించడం, భూమిని పూజ చేయటం అంటే మీ లగ్నాన్ని మీరు బాగు చేసుకునే ప్రయత్నం. లగ్నంలో శుభగ్రహాలు ఎవరు ఏదున్నా కానీ అందరూ భూమిని కాపాడచ్చు. ఒకవేళ అశుభగ్రహాలు కనుక బాగా ఉండి ఇబ్బందులు పడుతున్నటువంటి వాళ్ళు తప్పనిసరిగా భూమి ఆరాధన చేయాలి, శివారాధన ఖచ్చితంగా చేయాలని మనం గుర్తుపెట్టుకోవాలి. భూమికి అభిషేకం చేయాలి, భూమి మీద చెట్లు పెట్టాలి, భూమికి సంబంధించి అనేక రకాల సేవలు చేసుకోవాలి. భూమిని తన్నద్దు, తిట్టద్దు, కొట్టద్దు. దరిద్ర భూమి, దరిద్ర వ్యవహారం, దరిద్రం అని తిడుతూ ఉంటుంటాం. వాన, ఎండ, గాలి ఇవన్నీ కూడా మన నిత్య జీవిత అవసరాలు. కానీ ఒకనాడు వాన ఎక్కువ పడ్డా, ఒకనాడు వాన తక్కువ పడ్డా కానీ దాన్ని పట్టుకుని తిడతాం. ఎండ ఎక్కువైంది, దరిద్రంగా తయారైపోయినాం. వాన ఎక్కువైపోయింది, ఇబ్బంది అయింది. వాన తక్కువైపోయింది, ఇబ్బంది అయింది. ఏంటో మాట్లాడేస్తాం మనం. అసలు మిమ్మల్ని నిత్య జీవితంలో కాపాడేమిటో మనకు తెలియదు. ఒక జ్యోతిష్కుడుగా మన ధర్మం కాదు, మనం 10 మందికి మంచి చెప్పాలి. ధర్మవేత్తలం కావాలి మనమే. 4 మంచి మాటలు చెప్పేటువంటి వాళ్ళం మనమే కావాలి. అటువంటిప్పుడు ఈ ప్రకృతిని మనం తిట్టద్దు. ఈ భూమికి ఎంత సహనం ఉందండి, మీకు ఎంత ఉంది? మీరు తంతున్నారే సముద్ర వసనైదేవి పర్వతస్థానమండలే విష్ణుపత్నీం నమస్తుభ్యం పాదస్పర్శం క్షమస్వమే అని చెప్పేసి రోజు నమస్కారం పెడుతున్నాం కదా. మరి మనకెంతుంది ఓర్పు ఉందా మనకు? అసలు ఈ ఓర్పు లేక దాన్ని తిట్టుకుంటూ కూర్చుంటామే. మనకు భూమి సహకరించలేదు, అది సహకరించలేదు, ఇవన్నీ సహకరించని ఉంటుంటాయా? భూమి సహకరించకపోతే నీ చెట్లు పెరిగి మీకు ఫలాలు పండ్లు ఇస్తున్నాయా? కొత్తిమీర కనించి మొదలు పెట్టుకుంటే టేకు చెట్ల దాకా, మామిడి చెట్ల దాకా ఏదంటే మీకు పండి ఇస్తున్నదే, అది ఎంత ఫ్రూట్ఫుల్ మనకి ఇస్తుంది జీవితానికి. మనం కొట్టి తగలబెట్టు. నేను మోస్తాను రా బాబు, నువ్వు నాకు చెట్లు పెట్టు అని చెప్పేసి అండి ప్రొడక్టివిటీకి సంకేతం అదండి. భూమిని ఆరాధన చేస్తే, శివారాధన చేస్తే సంతానహీనులైనటువంటి వాళ్ళు భూమి మీద చెట్లు పెట్టడం మొదలు పెట్టండి, మీ కడుపులో కాయలు కాస్తాయి అద్భుతంగా. ప్రొడక్టివిటీ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. మనకు సంతాన స్థాన బలహీనులైన వాళ్ళందరికీ కూడా ఇది అద్భుతంగా పనిచేసేటటువంటి అంశం అండి. అందుకని ప్రొడక్టివిటీ తత్వం మీద దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉంటుంది. సుఖపడాలంటే శివుడు, ఎందుకంటే భూతత్వంలోనే సౌఖ్యం ఉంది. మిగిలినటువంటి వాటిలో సౌఖ్యం తక్కువ. లీడర్షిప్ క్వాలిటీస్ అవి అవి పెరుగుకుంటూ పోతున్నా కొద్ది తనను తాను మర్చిపోతుంటాడు. భౌతిక సౌఖ్యాదులు మీకు భూమి మీద ఇవన్నీ ఏంటి, ఇండ్లు, వాకిళ్ళు, క్షేత్రాలు, వ్యవహారం అంతా కూడా భూమి మీదనే ఉంటాయండి. గాలిలో నీళ్ళలో ఉండవు. అంటే భూతత్వంతో కూడుకున్నటువంటి భావాల్లో ఇవన్నీ నాకు కావాలని ఎవరికైతే కోరికలు ఉంటుంటాయో, నాకు ఇల్లు కట్టుకోవాలని ఉంది, పొలాలు కొనుక్కోవాలని ఉంది, ఇదేదో ఉంది, అదేదో ఉంది అని కనిపించే రూప సంపదలు కావాలని కోరుకునేవాడు భూమిని ఆరాధన చేయండి. అదే శివారాధన. ఇతర ఆరాధనలు ఇతర సమయంలో మనం మాట్లాడుకుందాం. కానీ మొత్తం శివారాధన చేయాలంటే మనకి ఇవి మనకు కావలసినటువంటి అంశాలుగా కనపడుతూ ఉంటాయి. ఇట్లా ఈ ఉచ్చారణ శబ్దాల్లో కూడా మనకు అగ్నితత్వం, ఆకాశతత్వం ఇవన్నీ కూడా కలిసినటువంటి అక్షరాలతో కూడుకున్నటువంటివే మనకు ఓం నమో భగవతే రుద్రాయ ఇటువంటి శబ్దాలు మనకు ఉన్నాయి. అది ఈజీగా మనం అందరం పలకాలి అనుకునేటట్టయితే యోగ సంబంధంలో నమశివాయ ప్రకృతి తత్వంతో కనుక మనం మాట్లాడుకున్నప్పటికీ కూడా ఈజీగా ఉన్న కర్మలు తొలగాలంటే మాత్రం హర హర శంకర, జయ జయ శంకర అనుకుంటూ చేసుకుంటూ ఉండటం బెటర్ నిరంతరం. ఎందుకంటే దీంట్లో రమ్మ అగ్నితత్వం ఉంది, హమ్ ఆకాశతత్వం ఉంది, అన్ని కూడా ఉన్నాయి. మనం అన్ని తత్వాలు దాంట్లో సెట్ అవుతుంటాయి. అందుకని హర హర శంకర, జయ జయ శంకర అనేటటువంటి భావన. ఓం నమో భగవతే రుద్రాయ కూడా అటువంటి భావనే ఉంది. ఇంకా పై స్థాయికి వెళ్ళిన తర్వాత నమశివాయ దాన్ని చెప్పాలి చేసుకుంటూ ఉండొచ్చు. నాకంతా ఆల్రెడీ పై స్థాయి ఉందండి ఇట్లా అనుకోవద్దు. మొదలు పూజా స్థాయిలోనే ఉన్నాం మనమంతా. ప్రదక్షిణ స్థాయిలో ఉన్నామంటే మొట్టమొదలు ఆ ప్రదక్షిణ చేస్తూ మొదలు పెడదాం. ఆ విషయం తత్వం అర్థం చేసుకుందాం. నా బేసిక్ లైఫ్ లో అది 5వ సంవత్సరం లోపల
నేను శివారాధన మొదలుపెట్టి నేను స్నానం చేయటం మొదలుపెట్టేటప్పుడు శివుడి మీద నీళ్లు పోయటం అనేటటువంటిది నేను అలవాటు చేసుకుంటే నా 50 సంవత్సరం వచ్చిన తర్వాత అయినా కానీ శివుడి తత్వాన్ని అర్థం చేసుకుని నేను ఆ శివుడిలాగా ఒక ఆదియోగిలాగా నేను ఉండగలిగేటువంటి శక్తి సంపాదించుకుంటే అది ఆదియోగి తత్వం. నేను 90 ఏళ్ళు వచ్చినప్పుడు కూడా దాని మీద నీళ్లు పోయడమే జీవితం, ఇంతకన్నా నేను దాటలేను అనుకునేటట్టయితే అంతే, ఇంకా వాడికి ఎదిగే స్థానం లేదన్నమాట. ఆ తత్వం మారాలి, ఆ భావన మారాలి, కాలక్రమంలో వృద్ధి పొందాలి, కాలక్రమంలో ఎదుగుదల రావాలి, జ్ఞానాన్ని పెంచుకుంటూ ఉండాలి. ఇది ఒక జ్యోతిష్కునిగా, ఒక మానవుడిగా, ఒక వ్యవహార పరంగా ఈ లోకంలో మనం అందరం చేయాల్సినటువంటి అవసరం. రేపు రాబోయేటటువంటి శివరాత్రి, రేపు లేదా ఎల్లుండి శివరాత్రి నాడు ఈ భూమి ఉద్భవించింది, మనమందరం జీవించడానికి అవకాశం కలిగింది, మన కర్మలు పూర్తి చేసుకునే సమయం మొదలైంది. ఈ లింగోద్భవ కాలంలో ఈ శివరాత్రి సందర్భాల లోపల మనము శివునితో ఐక్యమై ఈ భూమి యొక్క తత్వాన్ని, భూమిని కాపాడే తత్వాన్ని, భూమిలో ప్రొడక్టివిటీ పెంచే తత్వాన్ని, భూమి నాశనం కాకుండా ఉండే తత్వం వైపు మనం దృష్టి సారించాలి అనుకోవడం శివరాత్రి నాడు తీసుకున్నటువంటి దీక్ష. ఇటువంటి పనులు కనుక చేసేటట్టయితే ఏ లగ్నాల్లో ఏ గ్రహాలు ఏ దోషాలు ఉన్నప్పటికీ కూడా అవన్నీ ఒకే ఒక్కసారి వెళ్ళిపోతాయి. భూమి మీద 4 చుక్కలు నీళ్లు పోస్తున్నారంటే ఈ భూమి సస్యశ్యామలం కావాలని కోరికతో పోయండి, అది మీకు కలిగేటువంటి ఆనందం. ఈ ఆనందం వైపు దృష్టి సారిస్తూ అటు భూమి చుట్టూ ఉండే ప్రకృతిని, భూమిని ఆరాధించేటటువంటి ప్రకృతికి, ఈ శివుడికి మనం నమస్కరిద్దాం. శివారాధన పరిపూర్ణంగా చేద్దాం. జాతక దోషాలను తొలగించుకుందాం, లగ్న దోషాలు తొలగించుకుందాం, సంతాన దోషాలు తొలగించుకుందాం. అన్ని వైపులా మనం ఆనందంగా ఉండేటటువంటి మార్గం వైపు దృష్టి కేంద్రీకరిద్దాం. విన్నందుకు అందరికీ కూడా నమస్కారాలు. ఈ భావనతోనే మనం ముందరకెళ్దాం. వేద సంస్కృతి యొక్క అసలైనటువంటి రూపం ఇది. ఈ రూపంలోనే మన విశ్లేషణలు కొనసాగాలని మనస్ఫూర్తిగా మరీ కోరుకుంటూ అందరికీ స్వస్తి, నమస్కారం. హర హర శంకర, జయ జయ శంకర. ఓం నమో భగవతే రుద్రాయ, ఓం నమ శివాయ. చూడండి, శివరాత్రి వస్తుందని శివారాధనని సత్సంగంలో చెప్పుదాం అనుకున్నప్పుడు మన ఆలోచనల మథనం కారణంగా గురువు గారి నుండి జాలువారిన జ్యోతిర్వాణి ధార, దానికి రుచి లేదు. రుచి చెప్పుదామంటే రుచి లేదు. మధురానికన్నా మధురం, విజ్ఞానానికన్నా వైజ్ఞానికం. దయచేసి మన సనాతన ధర్మంలో ఉన్న ఈ ప్రత్యేకతని మీరు ఆకలింపు చేసుకోండి. కాలక్షేపానికి వింటున్నాం అనుకోకుండా దయచేసి మన ప్రతి ఆచారములో, ప్రతి సంప్రదాయంలో, ప్రతి పర్వదినాలలో ఈ ఉన్నవన్నీ కూడా వైజ్ఞానికంగా వాటి వైపు చూసే ప్రయత్నం చేయండి. వాటిని ఈనాటి కాలానికి అనుగుణంగా ప్రకృతితో సమన్వయం అయ్యేట్టుగా ఇవన్నీ చేసుకుంటూ మీరందరూ ఆ శివారాధన చెయ్యండి. ఆ శివారాధన చేస్తే మనకు వచ్చేది మోక్షం. ఆ మోక్షం అంటే సరిపోయి ఎక్కడికి పోతామని కాదండి. ఉన్న చోటే, ఉన్న దగ్గరే, ఉన్నప్పుడే మనం దాన్ని హాయిగా అనుభవించగలుగుతాం. హాయిగా ఉంది అని తృప్తి అనేది పొందగలుగుతాం. శివుడే మనకి తృప్తినిస్తాడు. ఆ తృప్తి కలిగినప్పుడే మనం శివుడిలో లీనమవుతాం. సో అందరికీ ప్లవ సంవత్సర మహాశివరాత్రి శుభాకాంక్షలు, శుభాభినందనలతో ఈనాటి జ్యోతిర్వాణి కార్యక్రమాన్ని మనం ముగిద్దాం. దీనికి సంబంధించిన వీడియో అది రికార్డింగ్ చేశాము. ఆ తర్వాత దానికి తగ్గట్టుగా మనకి దాంట్లో పెడతారు, మన గ్రూపుల్లో పెడతారు. మీ అందరూ దయచేసి ఈ యజ్ఞాన్ని ఇంకా ముందుకు కొనసాగించేందుకు మీ మిత్రులకు చెప్పండి. ఎక్కువ మందికి ఇది చేరేలా చేయండి. మేము లింక్ పెట్టినప్పుడు కూడా మీకోసం అని ఏం కాదండి, మీరు ఇంకా పంచుకోవచ్చు, ఎవరైనా రావచ్చు, ఎవరికైనా ఈ జ్ఞానం అవసరమే. సో అందరికీ మరొకసారి నమస్కారాలు. ఓం నమ శివాయ. స్వస్తి.